వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, లాస్ట్ 2 days అమ్మా, లాస్ట్ 2 days యూ హ్యావ్ టు హరీ అప్. దేనికమ్మా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి మనకు కేవలం 60,000 రూపీస్కే లాంచ్ చేయడం జరుగుతుంది. అండ్ అది కూడా 5,000 పర్ మంత్తో. క్లియర్? 5,000 పర్ మంత్ 60,000 రూపీస్కే లాంచ్ చేయడం జరుగుతుంది. వ్యాలిడిటీ అనేది 15th జూలై వరకేనమ్మా. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది తీసుకున్నామ్మా. మన క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో తెలుసు, మరియు మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్ ఉంది కాబట్టి మీకు హ్యాపీగా అన్లిమిటెడ్ టైమ్స్ క్లాసెస్ అనేవి మీరు వినొచ్చు. క్లియర్? సో అయితే ఫీజు అనేది రేపు 16th నుంచి 70,000 దాకా వెళ్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద హై టైమ్ యూ హ్యావ్ టు జాయిన్ అనమాట. క్లియర్? అండ్ అదే కాదు, మనం ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేసాం. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ టు ఆల్ ది ఆప్షనల్స్ మనం చూస్తాము. క్లియర్? అయితే ఇక్కడ రికార్డెడ్ ఫీజు వచ్చేసి 25,000, లైవ్ ప్లస్ రికార్డెడ్ వచ్చేసరికి 30,000కే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్? మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిఎస్ఐఆర్ సురేష్ సార్ డీల్ చేస్తున్నారు, సోషాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తున్నారు, అండ్ ఆంథ్రోపాలజీ ఇస్ డెల్ట్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తున్నారమ్మా. మీరు హ్యాపీగా 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు. ఈజీ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ మరొక ఈజీ ఆప్షన్ చూడండి, ఆంథ్రోపాలజీ లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. సిలబస్ మొత్తం మీకు 4 to 5 monthsలో కంప్లీట్ అవుతుంది. అండ్ ఆ తర్వాత 3 to 4 times మీరు ఎగ్జామ్కి రివైజ్ చేసుకునేటట్టు కూడా నేను నోట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అది మీకు యాంపిల్ టైం అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. క్లియర్? అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా, సబ్స్క్రిప్షన్ వెంటనే చేసుకోండి. మనకిది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఓకేనా? టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ చూద్దామా. డేట్ 14/07/2022 ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి చూడమ్మా, మనకి ఏపీపీఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ వచ్చింది కదా. ఏపీపీఎస్సి గ్రూప్ 1 అయితే మీకు టోటల్గా క్లాసెస్ అన్నీ కూడా చూడండి 35,000 రూపీస్కే ఉంటుంది అనమాట. కేవలం 35,000 రూపీస్కే లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు కవర్ అవుతుంది. అండ్ గ్రూప్ 1 కేవలం రికార్డెడ్ కావాలంటే 30,000 రూపీస్కే, అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ కావాలంటే కేవలం 12,000 రూపీస్కేనమ్మా. అట్లా కాదు, కేవలం ఏపీ ప్యాక్ కావాలనుకున్నా, అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, జోగ్రఫీ వాటి గురించి కావాలనుకున్నా, కేవలం ఏపీ ప్యాక్ కావాలనుకున్నా 5,000 రూపీస్కేనమ్మా. క్లియర్? సో ఇప్పుడు ನೀವು చూడండి, వ్యాలిడిటీ 31st మే వరకు ఉంటుంది. 31st మే వరకు మాత్రమేనమ్మా వ్యాలిడిటీ. 31st జూలై వరకు మీకు వ్యాలిడిటీ. మీకు కోర్స్ ప్యాకేజ్ ఒక్కసారి మీకు ఇష్యూ చేయడం జరిగితే మీకు అది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. అండ్ ఈ ఫీజెస్ ఇవన్నీ కూడా 31st జూలై వరకు మాత్రమే. 31st జూలై తర్వాత మీకు అమౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇంకెందుకమ్మా లేట్, వెంటనే ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి అమ్మా. ఓకేనా? ఆర్ యూ కెన్ విజిట్ అవర్ చూడండి వెబ్సైట్ www.ltxclasses.com. ఓకే, సో మీకు కేవలం ఏపీ మాత్రమే కాదమ్మా, టీఎస్పీఎస్సీ నుంచి కూడా నోటిఫికేషన్ ఉంది కాబట్టి మీరు దిస్ ఇస్ ద హై టైమ్ గ్రూప్ 1 క్లాసెస్ మీరు స్టార్ట్ చేయడానికి. ఇక్కడ చూడండి, కేవలం 35,000 రూపీస్కే మనకి లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూడమ్మా, గ్రూప్ 1 రికార్డెడ్ అయితే సేమ్ 30,000 రూపీస్, అండ్ గ్రూప్ 2 రికార్డెడ్ అయితే 12,000 రూపీస్ మాత్రమే రికార్డెడ్కి. టీఎస్పీఎస్సీ ప్యాక్ కేవలం తెలంగాణ హిస్టరీ మూమెంట్ అవన్నీ కావాలనుకున్న 5,000 రూపీస్ అనమా. క్లియర్? 5,000 రూపీస్ మాత్రమే. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి మీరు కాల్ చేసి సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోవచ్చమ్మా. అండ్ ఇక్కడ చూడండి, మనకి 31st జూలై వరకు మనకి వ్యాలిడిటీ అనేది ఉంది. అంటే ఆ తర్వాత ఫీజు అనేది పెరగబోతుంది అనమాట. రైట్? సో ఇక్కడ వెంటనే కూడా చూడమ్మా, వెంటనే మీరు జాయిన్ అవ్వండి. సో ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూద్దామమ్మా. ఏ ఆర్టికల్స్ ఈరోజు చూస్తామో, దట్ ఈజ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఫస్ట్ ఇమేజ్ అనేది పంపించింది. సో దాని గురించి క్లియర్గా డీటెయిల్డ్గా స్పేస్ టెలిస్కోప్ అంటే ఏంటి, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఏంటి,
దానికి ముందున్న టెలిస్కోప్ ఏంటి అదంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇండియా ర్యాంక్స్ 135 ఇన్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అంటే ఏంటి అదంతా కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ కేరళ మిషన్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కుటుంబశ్రీ గురించి ఇవ్వడం జరిగింది. ఓకే, అది మనకి చాలా ఇంపార్టెంట్, అది డిస్కస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఏ మియర్ రబ్బర్ స్టాంపర్ అని ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది కూడా పాలిటీలో ఇంపార్టెంట్ కాబట్టి అన్నీ మనం చూస్తాము. ఫైన్. సో ఒక్కసారి మనం ఆర్టికల్స్ అన్ని నీట్గా 1 by 1 డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో చూద్దాం. చూడండమ్మా ఈరోజు మన ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఫస్ట్ ఇమేజ్ అనేది ఒక స్టన్నింగ్ రేంజ్లో కనిపించింది అని చెప్తున్నారనమాట. సో అయితే ఈ ఆర్టికల్ ఎక్కడమ్మా ఇంపార్టెంట్? ఈ ఆర్టికల్ మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. క్లియర్? సో అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెలిస్కోప్ అంటే ఏంటో చూస్తాం. అండ్ ఆ తర్వాత దీనికి ముందు ఏదైతే ఇంపార్టెంట్ టెలిస్కోప్ ఉందో అంటే నథింగ్ బట్ హబుల్ స్పేస్. ఓకే, హబుల్ స్పేస్ టెలిస్కోప్ గురించి చూస్తాం. అండ్ ఆ తర్వాత జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కూడా చూస్తాము. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ రిలీజ్ చేసిన ఇంపార్టెంట్ పిక్చర్స్ కానీ అవన్నీ కూడా ఈరోజు ఆర్టికల్లో ఇప్పుడు క్లియర్గా చూద్దామన్నమాట. ఓకేనా? సో ఇంకెందుకు లేట్, చూడండి అమ్మా ఆర్టికల్ నీట్గా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం కంప్లీట్గా చూద్దాం. ఇది మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది మనకి స్పేస్లో వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం పిక్చర్స్ అనేవి పెట్టడం జరిగిందమ్మా. సో బ్యూటిఫుల్గా పిక్చర్స్ అనేవి రావడం జరిగింది. చూడండి ఎంత నీట్గా రావడం జరిగిందో. ఇంత ఎగ్జాక్ట్ పిక్చరైజేషన్ అనేది మనకి ఇంతవరకు ఎప్పుడూ కూడా రాలేదన్నమాట. క్లియర్? ఎప్పుడూ కూడా ఏ టెలిస్కోప్ యూజ్ చేసినా కూడా అంత నీట్గా ఎప్పుడూ కూడా ఫొటోస్ రాలేదు. బట్ ఫస్ట్ టైం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో రావడం జరిగింది. సో చూసారు కదమ్మా, ఈ 2 పిక్చర్స్ అనేవి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్లైడ్లో చూడండి ఇంకా పెట్టడం జరిగింది 2. అండ్ ఇక్కడ ఆ మిగిలిన 2 పిక్చర్స్ అనేవి చూడమ్మా. సో చూడమ్మా ఎంత నీట్గా గ్యాలక్సీ క్లస్టర్స్ అనేవి రొటేషన్లో ఉన్నాయి, కాన్స్టలేషన్స్గా ఎలా తిరుగుతున్నాయి అనేవి ఎంత బ్రైట్గా ఫొటోస్ నీట్గా తీయడం జరిగిందో. సో ఇప్పుడు మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ స్పేస్ నుంచి ఈ పిక్చర్స్ తీసి ఎర్త్ మీద ఉన్న యాంటీనాస్కి పంపించడం జరిగింది అన్నమాట. సో ఇవే ఇప్పుడు రొటేషన్లోకి వచ్చాయి, వీటి నుంచి మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంత క్లారిటీగా హబుల్ స్పేస్ అనేది ఎప్పుడూ కూడా తీయలేదు, బట్ ఇప్పుడు జేమ్స్ వెబ్ తీసింది అని మనం చూస్తాము అన్నమాట. ఓకే, ఎస్. సో ఇప్పుడు ఆర్టికల్ నీట్గా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుండి చూద్దాం. చూడండమ్మా అన్నారు అది టెలిస్కోప్ అని అన్నాను. ఏ టెలిస్కోప్ సార్? జేమ్స్ వెబ్ టెలిస్కోప్. జేమ్స్ వెబ్ టెలిస్కోప్. అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, టెలిస్కోప్ అంటే ఏంటి ఒక్కసారి చూడమ్మా. టెలి అంటే డిస్టెన్స్ అని అంటాము, టెలిఫోన్ అంటామా అంటే డిస్టెన్స్ నుంచి ఏ కమ్యూనికేషన్ అయినా వస్తుంది అని. టెలి అంటే డిస్టెన్స్ అని అంటాము. స్కోప్ అంటే అబ్జర్వేషన్ అని అంటాము, అంటే డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని టెలిస్కోప్ అని అంటాము. సార్ అంటే డిస్టెన్స్ అంటే ఎన్ని కిలోమీటర్స్? డిస్టెన్స్ అంటే మీరు అనుకున్నట్టు హండ్రెడ్స్ థౌజండ్స్ కిలోమీటర్స్ కాదమ్మా. మనం హైయెస్ట్ డిస్టెన్స్ని ఏమంటాం మనం జనరల్గా లైట్ ఇయర్స్తో మెన్షన్ చేయడం జరుగుతుంది. లైట్ ఇయర్స్. ఓకే, లైట్ ఇయర్స్తో మెన్షన్ చేయడం జరుగుతుంది. సార్ లైట్ ఇయర్ అంటే ఏంటి? లైట్ ఇయర్ అంటే 1 ఇయర్లో లైట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుందో దాన్ని లైట్ ఇయర్ అని అంటాము. లైట్ ఇయర్ వేగానికి వెళితేనే మనం టైం కన్నా స్పీడ్గా వెళ్తాము అనమాట. అంటే 1 సెకండ్కి 3 lakh కిలోమీటర్స్ కవర్ చేయాలి. క్లియర్? 1 సెకండ్కి 3 lakh కిలోమీటర్స్ కవర్ చేస్తే అప్పుడు లైట్ ఇయర్ అంత స్పీడ్లో వెళ్తున్నట్టు. ఇది మిలియన్స్ ఆఫ్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో నుండి కూడా ఆబ్జెక్ట్స్ని ఇది చూస్తుంది అన్నమాట. క్లియర్? అయితే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్కి వెళ్ళే ముందు ఈ బేసిక్ అంతా చూసారు కదమ్మా. డిస్టెన్స్లో ఉన్న వాటిని అబ్జర్వ్ చేస్తే టెలిస్కోప్ అని అంటాం. అది లైట్ ఇయర్ డిస్టెన్స్ అంత స్పీడ్లో వెళ్తుంది అని చూస్తాం. సో 1 సెకండ్కి 3 lakh కిలోమీటర్స్ కవర్ చేస్తే దాన్ని మనం లైట్ ఇయర్ అంత వేగంతో వెళ్తున్నట్టు అనమాట. క్లియర్? సో దాన్ని మనం
టెలిస్కోప్స్తో మనం మెషర్ చేస్తాం. అంత డిస్టెన్స్లో ఉన్నవి మనం కవర్ చేస్తే దాన్ని టెలిస్కోప్ యూజ్ చేస్తామన్నమాట. ఫైన్. అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అదంతా కూడా చూద్దాం. ఆర్టికల్లో నీట్గా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ మీకు అర్థమైంది. అయితే ఈ టెలిస్కోప్ అవసరం ఎందుకు వచ్చింది సార్? డిస్టెంట్లో ఉన్నవి అబ్జర్వ్ చేస్తే అసలు మన ఎర్త్ అనేది ఎలా ఆరిజిన్ అయ్యింది. ఎర్త్ అంటే ఒక ప్లానెట్ ఎలా ఆరిజిన్ అయిందో తెలిస్తే, ప్లానెట్ ఏంటమ్మా ఒక గ్యాలాక్సీలో ఉంటుంది, అవునా? మిల్కీ వే గ్యాలాక్సీలో మనం ఉన్నాం, అవునా? సో ఒక గ్యాలాక్సీలో ఉంటుంది. ఒక గ్యాలాక్సీ గురించి తెలిసింది అంటే గ్యాలాక్సీ క్లస్టర్ గురించి తెలుస్తుంది. గ్యాలాక్సీ క్లస్టర్ గురించి తెలుస్తుంది. సో గ్యాలక్సీ క్లస్టర్ గురించి తెలిసిందంటే టోటల్గా యూనివర్స్లో ఏముందో టోటల్గా తెలియడానికి ఇవన్నీ ఎట్లా స్టార్ట్ అయ్యాయి, ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి, వీటి అబ్జర్వ్ చేస్తే కేవలం ఎర్త్ మీద మాత్రమే లైఫ్ ఉందా, మిగిలిన ప్లానెట్స్ మీద లైఫ్ అనేది లేదా, ఇంకెక్కడైనా ఉందా అనేది అబ్జర్వ్ తెలుస్తుంది అన్నమాట. సో అందుకనే కంటిన్యూస్గా మనం టెలిస్కోప్స్ అనేవి పైనున్న అట్మాస్ఫియర్లోకి పంపిస్తున్నాం అనమాట. అంటే ఎర్త్ దాటి కొంత డిస్టెన్స్లో టెలిస్కోప్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ యొక్క ఇంపార్టెన్స్ కూడా చూస్తాము. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చూస్తే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది మనం ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? 2021లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ముందు యాక్చువల్లీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ దేనికి బదులుగా పెట్టారు? దట్ ఈజ్ హబుల్ స్పేస్ టెలిస్కోప్. ఓకే, హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటే స్పేస్లోనే ఈ టెలిస్కోప్ అనేది పెట్టడం జరిగింది. క్లియర్. సో హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటాం. ఈ హబుల్ స్పేస్ టెలిస్కోప్ అనేది 1990లో లాంచ్ చేయడం జరిగింది. క్లియర్. 1990లో హబుల్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ చేశారు. అండ్ ఆ తర్వాత అది ఓల్డ్ అయింది, దాని అబ్జర్వేషన్స్ అనేవి ఇంకా సరిపోవు అని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సో అయితే ఒక్కసారి చూడండి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి హబుల్ స్పేస్ టెలిస్కోప్కి కంపారిజన్ అనేది చూడండి అమ్మా. ఓకే, సో అయితే ఇక్కడ మీరు చూస్తే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చూడండి ఎంత పెద్దది ఉందో. అట్లీస్ట్ 2.5 to 3 times బిగ్గర్ సైజ్ అనేది మనకి హబుల్ కన్నా జేమ్స్ వెబ్ ఉంటుంది అనమాట. చూడండి హబుల్ స్పేస్ ఇట్లా ఉంది అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఎగ్జాక్ట్గా టెలిస్కోప్ చూడండి ఎట్లా లెంత్లో ఇలా ఓపెన్ చేసి ఉంది. జేమ్స్ వెబ్ మనకి 2021లో లాంచ్ చేయడం జరిగింది. దీని లైఫ్ టైం 10 years అని అనుకుంటున్నాం యాజ్ ఆఫ్ నౌ. అండ్ ఆ తర్వాత మిర్రర్ సైజ్ చూస్తే 6.5 meters. ఓకే, అదే హబుల్లో చూడండి 1990లో లాంచ్ చేయడం జరిగింది. ఇనీషియల్గా అది 5 years 10 years అనుకున్నారు అండ్ టోటల్గా ఇన్ని ఇయర్స్ వచ్చింది, 32 years దీని వర్క్ లైఫ్ అనేది వచ్చింది అనమాట. మిర్రర్ సైజ్ 2.4, ఇక్కడ మిర్రర్ సైజ్ 2.4, ఇది 6.5 అంటే లిటరల్లీ 2.5 to 3 times బిగ్ కదా. అండ్ మాస్ దీని వెయిట్ వచ్చేసరికి 6200 kg, ఇది 12200 kg. ఓకే, ఆపరేటింగ్ టెంపరేచర్స్ చూడండి 20 degrees Celsius అండ్ ఇది ఆపరేటింగ్ టెంపరేచర్ -230 degrees Celsius. క్లియర్. అంటే అంత కోల్డ్లో కూడా ఇది నీట్గా అబ్జర్వేషన్స్ అనేవి చేసి పంపించగలదు అనమాట. సో హబుల్ స్పేస్కి జేమ్స్ వెబ్ టెలిస్కోప్కి మినిమం మీకు డిఫరెన్సెస్ అనేవి తెలియాలి అనమాట. అంటే ఎట్లాగా జేమ్స్ వెబ్ అనేది ఇంప్రూవ్ అయ్యింది హబుల్ కన్నా అంటే మీరు ఈ పాయింట్స్ అనేవి మెన్షన్ చేయాల్సి వస్తుంది, రైట్? సో ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ జేమ్స్ వెబ్ అండ్ హబుల్ స్కోప్ టెలిస్కోప్ అని చూస్తాము. ఫైన్. ఈ జేమ్స్ వెబ్లో ఏమున్నాయో చూడమ్మా. ఆబ్జెక్ట్స్ అనేవి చూస్తే సైన్స్ ఇన్స్ట్రుమెంట్ మాడ్యూల్ అనేది ఉంది. ఓకేనా, కెమెరాస్ కానీ సైన్స్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అన్ని దీంట్లో ఉన్నాయి. ట్రిమ్ ఫ్లాప్ అని అన్నారు అంటే ఇట్ హెల్ప్స్ ది స్టెబిలైజింగ్ ది శాటిలైట్ని స్టెబిలైజ్ చేయడానికి ఉంటాయి. అండ్ సోలార్ పవర్ యారేస్. ఓకేనా, అంటే ఇది ఎప్పుడు కూడా సన్ని చూస్తూ ఉంటుంది. సన్ని ఎప్పుడు చూడడం వల్ల
కాన్స్టెంట్గా పవర్ అనేది దీనికి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ ఎర్త్ పాయింటింగ్ యాంటీనా అంటే ఎర్త్ మీద ఉన్న యాంటీనాస్కి సిగ్నల్స్ పంపించడానికి. ఇది స్పేస్లో ఉంటుంది, టెలిస్కోప్ కదమ్మా, స్పేస్లో ఉండి అబ్జర్వ్ చేస్తుంది. ఆ అబ్జర్వేషన్స్ అన్నిటినీ కూడా ఇది పంపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ స్పేస్ క్రాఫ్ట్ బస్ అని చూస్తాము. ఓకేనా, ఈ స్పేస్ క్రాఫ్ట్ స్టీరింగ్కి, మిషన్ కంట్రోలింగ్కి అన్నిటికీ కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. స్టార్ ట్రాకర్స్ అని అంటాము. స్మాల్ టెలిస్కోప్స్ ఉంటాయన్నమాట. క్లియర్. సో అబ్జర్వేటరీని టార్గెట్ చేస్తూ. తర్వాత మల్టీ లేయర్డ్ షీల్డ్ అని చూస్తాం. అంటే ఇది 5 లేయర్స్ షీల్డ్ అనేది ఉంటుంది. షీల్డ్ ది అబ్జర్వేటరీ ఫ్రమ్ ది లైట్ అండ్ హీట్ ఆఫ్ ది సన్ అండ్ ఎర్త్. ఓకే, సన్ అండ్ ఎర్త్ ఉన్న లైట్ నుంచి ఇది డిస్టెన్స్లో ఉంచుతుంది కాబట్టి డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ని కూడా ఇది క్లియర్గా క్యాప్చర్ చేయగలది. అండ్ ప్రైమరీ కెమెరాస్ చూడండి 18 ఉంటాయి. అండ్ సెకండరీ కెమెరా చూడండి లైట్ని గ్యాదర్ చేసింది ప్రైమరీ కెమెరాస్ వైపు మారుస్తుంది అన్నమాట. క్లియర్. అండ్ ఆప్టికల్ టెలిస్కోప్ ఎలిమెంట్ అని చూస్తాము. ఫైన్. సో ఈ విధంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి అని చూస్తాము. క్లియర్. సో డిఫరెన్స్ బిట్వీన్ జేమ్స్ వెబ్ అండ్ హబుల్ స్పేస్ చూసాము, అండ్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్లో కూడా చూసాము. కాబట్టి ఒక్కసారి ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ జేమ్స్ వెబ్ కూడా క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఓకే, 2021లో హబుల్ స్పేస్ ఇంకా సరిపోతుంది, దాని ఏజ్ అయిపోతుంది అని తెలిసి ముందుగానే ఆలోచించి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది తీసుకొని వద్దాము అని అనుకున్నారు. ఓకేనా. సో అప్పటి నుంచి కేవలం అమెరికా మాత్రమే కాదమ్మా, అమెరికాతో మిగిలిన కంట్రీస్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది అమెరికాకి మనం నాసా అని అంటాము, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని అంటాము. అమెరికాకి సంబంధించిన నాసా అండ్ యూరోప్కి సంబంధించిన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, అండ్ ఆ తర్వాత కెనడియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు. ఓకేనా. అంటే అమెరికా, యూరోప్ ప్లస్ కెనడా, ఈ 3 కంట్రీస్ కూడా కలిపి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని కొలాబరేషన్తో డెవలప్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అయితే ఇది ఎక్కడి నుంచి పంపించారు? సౌత్ అమెరికాలో ఫ్రెంచ్ గియానా ఉంటుంది కదమ్మా, ఫ్రెంచ్ గియానా కంట్రీ నుంచి దీన్ని లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. క్లియర్. సో హబుల్ స్పేస్ ఏదైతే ఉందో అది కేవలం ఎక్కువ శాతం ఆప్టికల్ అండ్ ఒక్కసారి చూడండి ఇక్కడ, ఆప్టికల్ అండ్ అల్ట్రావైలెట్ వేవ్ లెన్స్ని మాత్రమే అబ్జర్వ్ చేసేది. క్లియర్. అల్ట్రావైలెట్ వేవ్ లెన్స్ని మాత్రమే అబ్జర్వ్ చేసేది. బట్ ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చూస్తే ఇది ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ కూడా చేస్తుంది. అంటే కంటికి కనిపించని ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్ కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. ముందు వరకు కేవలం ఆప్టికల్ అండ్ అల్ట్రావైలెట్ కన్నా కూడా తక్కువ వేవ్ లెంగ్త్తో పాస్ అయ్యే ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్స్ కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అంటే ఈవెన్ గ్యాసెస్ ఉన్నా, డస్ట్ ఉన్నా, క్లౌడ్స్ ఉన్నా వాటిలోంచి మరి ఇది అబ్జర్వ్ చేయగలది అని మనం చూస్తాము అనమాట. క్లియర్. అయితే ఇది ఎక్కడ లాంచ్ చేయడం జరిగింది? ఎర్త్ నుంచి అట్లీస్ట్ ఎంత డిస్టెన్స్? 1.6 మిలియన్ కిలోమీటర్స్. ఓకే, ఎర్త్ నుంచి 1.6 మిలియన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో దీన్ని పెట్టడం జరిగింది. అయితే ఇది అక్కడికి వెళ్ళడానికి అట్లీస్ట్ 2 వీక్స్ స్పేస్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళింది అనమాట. ఓకే. సో అయితే అది వెళ్ళినప్పుడు దానికి ఒక పాత్. ఓకేనా. సో ఇటువంటివి ఏవైనా వెళ్ళినప్పుడు ఒక పాత్ అనేది ఎస్టాబ్లిష్ చేసి ఉంచుతారు. అంటే ఇది రొటేషన్స్ అవి ఎట్లా తీసుకుంటూ ఎర్త్తో కమ్యూనికేషన్ అనేది క్యాన్సిల్ అవ్వకన్నా జాగ్రత్తగా ఆ పాత్రలో వెళ్ళడం అనేది చూస్తాము అన్నమాట. క్లియర్. సో ఈ విధంగా అది వెళ్ళడం జరిగింది అన్నమాట. అయితే హబుల్ స్పేస్ చూసాం కదమ్మా. జనరల్గా హబుల్ స్పేస్ కేవలం ఎర్త్ నుంచి 550 కిలోమీటర్స్ మాత్రమే వెళ్ళడం జరిగింది. బట్ ఇప్పుడు జేమ్స్ వెబ్ మాత్రం 1.6 మిలియన్ కిలోమీటర్స్ అనమాట. క్లియర్. అంటే దీంతోనే మీకు అర్థమైపోతుంది ఇది ఎంత నీట్గా చేస్తుంది అని. ఓకేనా. సో అయితే ఎంతవరకు ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్ మీద మనకి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది అని చూస్తాము. అండ్ ఇట్ స్టడీస్ ది ఎగ్జో ప్లానెట్స్ ఆల్సో అని చూస్తాము. ఓకేనా. ఇది ఏమేమి స్టడీ చేస్తుందో అదంతా కూడా చూస్తాము.
చూస్తాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో అబౌట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని చూస్తాము. ఓకేనా? సో ఇది ఎందుకు లాంచ్ చేశారు, మెయిన్లీ 4 గోల్స్ అనమాట. ఆ 4 గోల్స్ కూడా ఏంటో చూడండమ్మా. క్లియర్? ఆబ్జెక్టివ్స్ ఆఫ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అని చూస్తాము. సో చూడండి ఒకసారి. ఫస్ట్ వన్, టు search for the galaxies, that formed, okay, to search for the galaxies that formed at the very beginning, okay, at the very beginning after బిగ్ బ్యాంగ్ థియరీ. ఓకే, బిగ్ బ్యాంగ్ అయిన వెంటనే కూడా ఎటువంటి గెలాక్సీస్ ఫార్మ్ అయ్యాయి అనేవి అబ్జర్వ్ చేయడానికి మనకి ఈ టెలిస్కోప్ అనేది యూజ్ అవుతుంది. అది మెయిన్ ఆబ్జెక్టివ్. అండ్ ఆ తర్వాత ఇట్ వాంట్స్ టు డిటర్మైన్ ద ఎవల్యూషన్ ఆఫ్ గ్యాలాక్సీస్ ఎవల్యూషన్ ఎలా జరిగింది అనేది కూడా చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఇంతవరకు స్టార్స్ ఎట్లా ఫార్మ్ అయ్యాయి, స్టార్స్ ఫార్మేషన్ నుంచి ప్రస్తుతం ఉన్న ప్లానెటరీ సిస్టమ్ ఫార్మేషన్ వరకు కూడా ఎట్లా జరుగుతుంది అని చూస్తున్నారు. అండ్ ఆ తర్వాత టు మెషర్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్లానెటరీ సిస్టమ్ చూస్తాము. దేనికమ్మ ఇది? టు అండర్స్టాండ్ ఎట్లాగా లైఫ్ అనేది ఎట్లా తీసుకుంది ఈ ప్లానెటరీ సిస్టంలో అనేది కూడా అబ్జర్వ్ చేస్తారనమాట. అర్థమైందమ్మా? మెయిన్ గోల్స్ ఏంటి? ఈ గ్యాలక్సీస్ అనేవి బిగ్ బ్యాంగ్ తర్వాత ఎట్లా ఫార్మ్ అయ్యాయి, అండ్ ఆ గ్యాలక్సీస్ ఎవల్యూషన్ ఎట్లా జరిగింది, స్టార్స్ ఫార్మేషన్ ఏ విధంగా జరిగింది అప్ టు ది ప్లానెటరీ సిస్టమ్, అండ్ ఆ తర్వాత ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ లైఫ్ కూడా చూస్తాము. ఇవన్నీ కూడా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి ఇది పంపించిన తర్వాత తెలుసుకోవాలి అని అనుకున్నారు అనమాట. క్లియర్? సో ఈ విధంగా చూస్తాం. సో హిస్టరీలో ఇవేనా సార్ స్పేస్ అబ్జర్వేషన్స్ అంటే? నో, ఇంకా కొన్ని అబ్జర్వేటరీస్ అనేవి ఉన్నాయి. అంటే కేవలం హబుల్ స్పేస్ మాత్రమే కాదు, హబుల్ స్పేస్ ముందు కూడా కొన్ని టెలిస్కోప్స్ అనేవి ఉన్నాయన్నమాట, స్పేస్ అబ్జర్వేటరీస్. ఓకేనా? సో బట్ మనకి మాత్రం చాలా వరకు హబుల్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ హబుల్ స్పేస్ టెలిస్కోప్ కున్న ఇప్పుడు వచ్చిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూడడం జరుగుతుంది అనమాట. రైట్? సో చూడండమ్మా, అది రీసెంట్గా పిక్చర్స్ చేసింది. ఆ పిక్చర్స్ అనేవి మీరు క్లియర్గా చూస్తే ఇంతవరకు ఎప్పుడూ కూడా ఏ స్పేస్ అబ్జర్వేటరీ కూడా అంత క్లియర్గా, అంత నీట్గా, అంత డీటెయిల్డ్గా ఒక్కటి కూడా తీయలేదు అని చూస్తాము. క్లియర్? సో అయితే ఇక్కడ ఒక్కసారి చూడండమ్మా, అది ఎట్లా ఫామ్ చేసింది, అది ఎట్లా తీయగలిగింది, అండ్ ఆ ఇంపార్టెన్స్ అంతా కూడా చూద్దాము. అండ్ దేన్ని అబ్జర్వ్ చేసి ఫొటోస్ పంపించిందో కూడా క్లియర్గా చూద్దాం. చూడండమ్మా. సార్, ఈ టెలిస్కోప్తో డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం ఎలా చూస్తాం సార్ అంటే, ఒక్కసారి చూడండి. మనకి తెలుసు లైట్ అనేది ట్రావెల్ చేస్తుంది అని, అవునా? లైట్ ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ ఎంత చూస్తాము? 3 lakh kilometers. అదే కదా ఇందాక చూసాం, 3 lakh kilometers per second. సెకండ్కి 3 lakh kilometers అనేది డిస్టెన్స్లో ఇది ట్రావెల్ చేస్తుంది, అవునా? అంటే ఎక్కడి నుంచో అది ట్రావెల్ చేస్తూ ఎర్త్ మీద వస్తుంది. అంటే మనం ఇప్పుడు ఆ లైట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాము అంటే అది సమ్వేర్ అరౌండ్ పాస్ట్ టైంలో స్టార్ట్ అయి ఉంటుంది, అవునా? పాస్ట్ టైంలో స్టార్ట్ అయింది. లెట్స్ టేక్ ఒకసారి చూడండి. అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 seconds అయ్యింది అనుకున్నాం. మనం లైట్ ఇప్పుడు చూస్తున్నాము, బట్ ఆ లైట్ ఇప్పుడు చూస్తున్నామంటే అది 10 seconds కింద స్టార్ట్ అయ్యింది. అంటే అది ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేసిన వచ్చినట్టు? 30 lakh kilometers డిస్టెన్స్ని కవర్ చేసి వచ్చిన తర్వాత మనం ఇప్పుడు దాన్ని చూస్తున్నాం, బట్ అది 10 seconds బ్యాక్ స్టార్ట్ అయ్యింది అనమాట, అక్కడి నుంచి ట్రావెల్ చేయడం, అవునా? సో అర్థమైంది కదా? సో ఈ విధంగానే ఇది డిస్టెన్స్లో ఉన్న గెలాక్సీస్ అవన్నీ కూడా అబ్జర్వ్ చేయగలది అనమాట. సో అయితే ఆథర్ ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తున్నారో చూడండమ్మా. మీకు జనరల్గా
ప్యాటర్న్ అనేది అర్థమైంది కాబట్టి ఆర్టికల్లోకి వెళ్తున్నాం చూడండమ్మా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూస్తాం, 1609లో గెలీలియో క్లియర్ 1609లో గెలీలియో ఫస్ట్ టైం తన టెలిస్కోప్ని నైట్ స్కై వైపు పెట్టడం జరిగింది. క్లియర్, నైట్ స్కై. సో తను ఎప్పుడైతే నైట్ స్కైలో ఫస్ట్ టైం 1609లో పెట్టడం జరిగిందో ఆ ఒక్క యాక్ట్ అనేది టోటల్ ఆస్ట్రానమీని రివల్యూషనైజ్ చేయడం జరిగింది అన్నమాట. సో ఏం జరిగింది, ఆస్ట్రానమీ మొత్తం కూడా రివల్యూషనైజ్ అయ్యింది. సార్ ఆస్ట్రానమీ అంటే ఏంటి? ఆస్ట్రానమీ అంటే ఎర్త్ని అబ్జర్వ్ చేస్తారు కదమ్మా బై యూజింగ్ సైన్స్ అండ్ టెక్నికల్ డీటెయిల్స్తో అన్నమాట. ఓకే, సైంటిఫిక్గా సెలెస్టియల్ బాడీస్ని ఎర్త్ మీద అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటినీ స్టడీ చేస్తే ఆస్ట్రానమీ అని అంటాము. ఆ మొత్తం కూడా రివల్యూషనైజ్ చేయడం జరిగింది. సార్ రివల్యూషనైజ్ చేయడం అంటే ఇక్కడ ఏంటి అంటే అంతవరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఏమనుకున్నారు, జనరల్గా ప్లానెట్స్ అన్నీ కూడాను ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి అని అనుకోవడం జరిగింది. ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి అని అనుకునేవారు ముందంతా. దీన్నే జియోసెంట్రిక్ థియరీ అన్నమాట. మెయిన్ అప్పుడు ఏమని చూస్తాం, చర్చ్ ఏదైతే ఉండదో వాళ్ళు చెప్పేవారు అనమాట. ఏంటి, జీసస్ క్రైస్ట్ ఎర్త్ మీద బర్త్ తీసుకున్నారు కాబట్టి ప్లానెట్స్ అన్నీ కూడా ఎర్త్ చుట్టూ తిరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఓకే, దాన్ని ఫస్ట్ టైం గెలీలియో కాదు, ప్లానెట్స్ ఇంక్లూడింగ్ ఎర్త్ మనం కూడా సన్ చుట్టూ తిరుగుతున్నాము. సన్ అనేది ఒక స్టార్, ఆ స్టార్ చుట్టే ఈ ఎర్త్స్ అన్నీ కూడా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా తిరుగుతాయి అని అతను చెప్పడం జరిగింది. దీన్ని హీలియోసెంట్రిక్ థియరీ అని అంటాము. అంటే మొత్తం ప్రపంచానికి మధ్యలో సన్ అనేది ఉంది, దాని చుట్టూనే ప్రతి ఒక్కరూ తిరుగుతారు అని చెప్పడం జరిగింది అన్నమాట. జియోసెంట్రిక్ థియరీలో ప్రపంచానికి మధ్యలో ఎర్త్ అనేది ఉంది, ఎర్త్ చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది అన్నమాట. క్లియర్, దాన్ని జియోసెంట్రిక్ అంటాం. సన్ చుట్టూ తిరిగితే హీలియోసెంట్రిక్ థియరీ అంటాం. చర్చ్ ఫస్ట్ టైం జియోసెంట్రిక్ థియరీ చెప్తే గెలీలియో మాత్రం అబ్జర్వ్ చేసి హీలియోసెంట్రిక్ థియరీలా ప్రూవ్ చేయడం జరిగింది అన్నమాట. అందుకనే దాన్ని ఏమంటాము, అతను టెలిస్కోప్ కనిపెట్టిన వెంటనే కూడా హీ రివల్యూషనైజ్డ్ ది సిస్టమ్ ఆఫ్ ఆస్ట్రానమీ అని అంటాము అన్నమాట. సో చూడండి అయితే టెలిస్కోప్ పెట్టి డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ లైక్ మూన్ కానీ స్టార్స్ కానీ ఇవన్నీ చూపించకముందు జనరల్గా స్కాలర్స్ అందరూ కూడా ఏమనుకునేవారు అంటే సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అంటే నథింగ్ బట్ స్పేస్లో తిరిగే ఆబ్జెక్ట్స్ అని అంటాము. స్పేస్లో తిరిగే ఆబ్జెక్ట్స్ని సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అని అంటాము. ఈ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్కి ఎటువంటి మార్క్స్ కూడా ఉండవు, ఎటువంటి బ్లెమిష్ అని అంటాము. బ్లెమిష్ అంటే డార్క్ స్పాట్స్ కానీ మార్క్స్ కానీ అట్లాగే ఉండవు, టోటల్ ప్లెయిన్గా ఉంటాయి అని అనుకోవడం జరిగింది. బట్ ఫస్ట్ టైం ఈ స్కోప్ పెట్టిన వెంటనే మనకి స్టార్స్ మీద ఉన్నవి అండ్ ఆ తర్వాత మూన్ మీద ఉన్న క్రాటర్స్ అవన్నీ చూడడం స్టార్ట్ చేసాము. క్రేటర్స్ అని అంటాం. క్రేటర్స్ అంటే ఏంటి, టోటల్గా ప్లేన్ ఉండదు కదమ్మా, గతకలు గుంపలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ క్రేటర్స్ ఉండడం అనేవి చూసాము. అండ్ ఆ తర్వాత మూన్ మీద మౌంటైన్స్ ఉండడం కూడా మనం అబ్జర్వ్ చేసాము. ఓకేనా, మూన్ మీద మౌంటైన్స్ కూడా ఉన్నాయి అని ఫస్ట్ టైం అబ్జర్వ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత అతను క్లియర్గా చెప్పారు, మనము ఎక్కడున్నాము, మిల్కీ వే అనే గ్యాలాక్సీలో ఉన్నాము అని చెప్పడం జరిగింది. మిల్కీ వే గెలాక్సీ, ఎర్త్ అనేది మిల్కీవే గెలాక్సీలో ఉంది, అలానే చాలా గెలాక్సీస్ కూడా ఉన్నాయి అని అతను చెప్పడం జరిగింది అన్నమాట. క్లియర్. సో అప్పుడు గెలీలియో టైంలో ఇవన్నీ కూడా ఎట్లా కనిపెట్టారో టెలిస్కోప్ చూసి, ఆ టెలిస్కోప్ అనేది ప్రస్తుతం ఉన్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్తో చూస్తే అది కేవలం ఒక టాయ్ మాత్రమే. ఓకేనా, కేవలం ఒక టాయ్ మాత్రమే. అందుకే ఆథర్ ఏమంటున్నారంటే 1609లో ఆ టెలిస్కోప్ ఎంత రివల్యూషనైజ్డ్ క్రియేట్ చేసిందో 2022లో ఫస్ట్ టైం
మీరు చూస్తే 11th జూలై, ఓకే, 11th జూలై రోజు మాత్రమే మనకి ఫస్ట్ టైం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నుంచి ఈ 5 పిక్చర్స్ అనేవి రావడం జరిగింది అనమాట. క్లియర్, నాసా వాళ్ళు షేర్ చేయడం జరిగింది ఆ 5 పిక్చర్స్ని కూడాను. సో అటువంటి డే దానికి ఎటువంటిగా కూడా తక్కువ లేకుండా ఈ డేట్ అనేది ఉంటుంది. 1609లో అది ఎలా రెవల్యూషనైజ్ చేసిందో 2020లో కూడా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అదే విధంగా రివల్యూషనైజ్ చేస్తుంది అని చూస్తాం. ఓకేనా, అయితే ఇది అబ్జర్వ్ చేసింది ఏంటమ్మా, మెయిన్ మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చూస్తే అది ఒక గ్యాలక్సీని అబ్జర్వ్ చేసింది. ఆ గ్యాలక్సీ అనేది ఒక క్లస్టర్ అన్నమాట. దాని పేరేంటి, స్మాక్స్ 0723. ఓకే, స్మాక్స్ 0723 అనే గ్యాలక్సీ క్లస్టర్. ఓకే, గ్యాలక్సీ మాత్రమే కాదు, ఇది గ్యాలక్సీ క్లస్టర్ అని మనం చూస్తాము. ఫైన్, గ్యాలక్సీ క్లస్టర్ దీన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది, దీనికి ఫొటోస్ తీయడం జరిగింది అన్నమాట. క్లియర్, అయితే ఇది ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తుంది, అది అబ్జర్వేషన్స్ దేని మీద చేస్తుంది అన్నీ కూడా చెప్పడం జరిగింది. 1 by 1 మనం చూడండమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనరల్గా చూస్తే బిగ్ బ్యాంగ్ అన్నాం కదమ్మా. ఈ బాడీస్ అన్నీ కూడా బిగ్ బ్యాంగ్ థియరీతో స్టార్ట్ అయ్యాయి. ఇన్ జనరల్ బ్రీఫ్గా బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా ఎలా స్టార్ట్ అయ్యాయి అంటే ఒక పెద్ద బ్యాంగ్ అంటే ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. ఆ ఎక్స్ప్లోజన్ అనేది కూల్ అయిన తర్వాత అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ చూడమ్మా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ డాట్ పెట్టాను అనుకున్నామ్మా. ఈ డాట్లోనే ఇప్పుడున్న యూనివర్స్ అంతా కూడా ఈ డాట్లో ఉండేది. ఆ డాట్కి ఇన్ఫనైట్ ప్రెషర్ అనేది ఉండేది. ఇన్ఫనైట్ జనరల్గా దానికి ఎగ్జిస్టెన్స్ అనేది ఉండేదన్నమాట. ఆ డాట్ నుంచి, ఓకే, ఆ ఒక్క డాట్ నుంచి సడన్ ఎక్స్ప్లోషన్తో మొత్తం యూనివర్స్ అనేది పుట్టింది అని అంటాము. స్పెసిఫిక్ డెన్సిటీ కూడా ఆ డాట్లో ఇన్ఫనైట్ ఉండేది. అంత ఇన్ఫనైట్ డాట్ నుంచి, ఓకేనా, బిగ్ బ్యాంగ్ సడన్ ఎక్స్ప్లోజన్ అనేది జరిగింది. అండ్ ఆ తర్వాత ప్రస్తుతం మనం చూస్తున్న యూనివర్స్ అంతా కూడా ఉంది అని చూస్తాం. క్లియర్, ప్రస్తుతం ఉన్న యూనివర్స్ అంతా కూడా అక్కడ ఉంది. ఓకే, అది ఎప్పుడు జరిగిందమ్మా, 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో. 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో. ఓకేనా, అయితే మీరు అబ్జర్వ్ చేస్తే మన గ్యాలక్సీస్ అనేవి అప్పుడు స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ మాత్రం ఇప్పుడు పుట్టాయి. 13.8 బిలియన్ ఇయర్స్ ముందు బిగ్ బ్యాంగ్ జరిగిన ఆ గ్యాసెస్ అంతా కూల్ అయ్యి ఒక ఫార్మేషన్లో వచ్చి ఇప్పటిలా ప్లానెట్స్ ఫార్మ్ అవ్వడానికి అట్లీస్ట్ 300 మిలియన్ ఇయర్స్ ఇప్పుడు నుంచి మాత్రమే జరిగింది. అంటే చాలా ఇయర్స్ వరకు కూడా ఆ గ్యాస్ అనేది అలా ఉంది. ఆ గ్యాస్ అనేది ఒక ప్లానెట్స్లా మారడానికి చాలా ఇయర్స్ పట్టింది అని మనం చూస్తాము. ఓకేనా, సో అయితే మనకి చూడండి, ఈ స్టార్స్ అబ్జర్వ్ చేయడానికి మనకేదో టైం మిషనో ఏదో అవసరం లేదు. ఎందుకంటే లైట్ అనేది 3 lakh కిలోమీటర్స్ డిస్టెన్స్లో, 3 lakh కిలోమీటర్ పర్ సెకండ్లో ట్రావెల్ చేస్తుంది. సో అయితే ఇప్పుడు చూడండి, 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో ముందు ఉంది. అంటే అక్కడి నుంచి లైట్ ఫార్మ్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నామంటే మధ్యలో ఏదైనా ఎక్కడైనా లైట్ ఫార్మ్ అయితే ఆ లైట్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది కదా. అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలిస్తే ఆ డిస్టెన్స్ అనేది మనకు అర్థమవుతుంది కదా. ఆ డిస్టెన్స్ అనేది అర్థమైతే అది ఎన్ని ఇయర్స్ బ్యాక్ పుట్టిందో కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అని చూస్తాం. ఓకేనా, సో ఈ విధంగా ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అనేవి ఈ పవర్ఫుల్ టెలిస్కోప్స్తో మనం చూడడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఈ పవర్ఫుల్ టెలిస్కోప్స్ ఇప్పుడు మనకి ఇవి టైం మిషన్స్లా పనికొస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్, అయితే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా డిస్టెన్స్లో ఉండడం జరిగింది. సో డిస్టెన్స్లో ఉండడంతో మనం ఈ ఆబ్జెక్ట్స్ని ఒక డిమ్ షేప్లో మాత్రమే చూసేవాళ్ళం, చాలా డిమ్గా కనిపించేదన్నమాట. సో అందుకనే మనకి పెద్ద టెలిస్కోప్స్, ఎంత జైంట్ టెలిస్కోప్ ఉంటే లైట్ని అది అంత నీట్గా క్యాప్చర్ చేస్తుంది. లైట్ని అంత నీట్గా క్యాప్చర్ చేసి మనకి చూపిస్తుంది అన్నమాట. ఓకే, సో డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ని కూడా ఇది క్లియర్గా చూపిస్తుంది అని చూస్తాం. ఓకే ఫైన్. సో ఈ విధంగా ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చూస్తే దిస్ ఈస్ ది బిగ్గెస్ట్ ఎవర్ టెలిస్కోప్ బిల్ట్ అని చూస్తాము. స్పేస్లో అంత పెద్ద టెలిస్కోప్ ఎప్పుడూ కూడా మనం పెట్టలేదు. ఫైన్. అయితే దీని యొక్క ప్రైమరీ మిర్రర్స్
ఎంతవరకు ఉన్నాయమ్మా 6.5 మీటర్స్ అని అన్నాం కదా. 6.5 మీటర్స్ ఇది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ది. దీని ముందు హైయెస్ట్గా ఉండేదేంటి హబుల్ స్పేస్, అవునా. అయితే ఈ హబుల్ స్పేస్ది కూడా మనం 2.4 మీటర్స్ అని చూస్తాం, అంటే లిటరలీ 2.5 టైమ్స్ దాకా చూస్తాము, అవునా. సో అంత పెద్దది మనం ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇంత జైంట్ టెలిస్కోప్ పెట్టగలిగాము కాబట్టే దీని నుంచి క్లియర్ కట్ ఇమేజెస్ అనేవి వస్తున్నాయి అని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అన్నమాట. క్లియర్. అయితే ఆ క్లస్టర్ ఆఫ్ గ్యాలక్సీ యొక్క ఇంపార్టెన్స్ కూడా ఒక్కసారి చూడండమ్మా. ఆ గ్యాలక్సీ దేన్నమ్మా అబ్జర్వ్ చేసాం ఇప్పుడు మనం, దట్ ఈజ్ స్మాక్స్ 0723ని అబ్జర్వ్ చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు ఫార్మ్ అయ్యింది అంటే అరౌండ్ 5.12 బిలియన్ ఇయర్స్ ఎగో. ఓకే. సో అయితే ఇప్పుడు ఇక్కడ ఇది 5.12 బిలియన్ లైట్ ఇయర్స్ అంత డిస్టెన్స్లో ఇది ఉంది. యాక్చువల్లీ ఎంత డిస్టెన్స్లో ఉంది 5.12 బిలియన్ లైట్ ఇయర్స్ అనమాట. ఓకే. సో ఇది ఎక్కడుంది కాన్స్టలేషన్ అని అంటాము. కాన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉంటే దాన్ని కాన్స్టలేషన్ అని అంటాము. ఏ కాన్స్టలేషన్ ఉంది వొలాన్స్. ఈ నేమ్స్ అవసరం లేదు. ఈ వొలాన్స్ అనే కాన్స్టలేషన్లో ఇది ఉంది అని చూస్తామన్నమాట. క్లియర్. అయితే అదే టైంలో మనకి సన్ అండ్ ఎర్త్ కూడా ఇవాల్వ్ అయ్యాయి అన్నమాట. అంటే ఇప్పటి నుంచి 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో అనమాట. ఓకే. సో అయితే సార్ ఇందాక 300 మిలియన్ అన్నారు కదా, 300 మిలియన్ అంటే మొత్తం టోటల్గా సెటిల్ అయ్యేసరికి ఒక చక్కటి రూపం రావడానికి, బట్ స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ ఫార్మేషన్ అనేది 4.6 బిలియన్ ఇయర్స్ ఎగో అని మనం చూస్తాము. ఓకేనా. సో అయితే చాలా ఎక్కువ డీటెయిల్స్ అనేవి ఇప్పుడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది ఇవ్వడం జరిగింది. క్లియర్. అయితే ఇది చాలా చక్కటి పిక్చర్స్ అన్నీ కూడా తీసింది. మనం ఇంతవరకు ఏం చూసాము, ఐన్స్టైన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివ్ ప్రకారం అతను కొంత ఇన్ఫర్మేషన్ అనేది చెప్పడం జరిగింది. ఐన్స్టైన్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అని చూస్తాము. దాన్ని కూడా ఇది సాటిస్ఫై చేస్తుంది. సార్ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటే ఏంటి, ఎంత పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి దీని గురించి అవసరం లేదు. బట్ దీంట్లో భాగంగానే ఏముంటుంది అందులోనే నేను చెప్తానమ్మా, గ్రావిటేషనల్ లెన్సింగ్ అని ఉంటుంది అన్నమాట. అండ్ ఈ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో కూడా అదే చెప్పడం జరిగింది. ఏంటది గ్రావిటేషనల్ లెన్సింగ్. ఆ జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో అదే చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్ అనేది రీఫ్రాక్షన్ అవుతుంది అని చూస్తాము. రీఫ్రాక్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూడమ్మా. రిఫ్లెక్షన్ అంటే మీరు ఏదైనా ఇది ఆబ్జెక్ట్ అనుకుంటే లైట్ ఇలా పంపించారు అంటే ఇలా దీనికి తగిలి రిటర్న్ ఏదొస్తుందో దాన్ని రిఫ్లెక్షన్ అని అంటాము. అయితే రీఫ్రాక్షన్ అంటే ఏంటి, రీఫ్రాక్షన్ అంటే లైట్ ఇలా మీరు పంపించారు అంటే టేక్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మీడియం ఉంది, ఆ మీడియం దాటి వెళ్ళింది అంటే అది బెండ్ అవుతుంది అన్నమాట. క్లియర్. లైట్ అనేది బెండ్ అవుతుంది, దాన్ని రీఫ్రాక్షన్ అని అంటాము. సో ఈ రీఫ్రాక్షన్ అనేది జరిగింది. ఆ రీఫ్రాక్షన్ జరగడమే ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాము. గ్రావిటేషనల్ లెన్సింగ్ బయట ఉన్న ఫొటోస్ని కూడా ఇది చూపిస్తుంది అన్నమాట. ఓకే. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఏంటో చూడండమ్మా. ఏంటమ్మా అది గ్రావిటేషనల్ లెన్సింగ్ అని చూస్తాము. గ్రావిటేషనల్ లెన్సింగ్ అంటే ఏంటి, గ్రావిటేషనల్ లెన్సింగ్లో మనం ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ చూపిస్తామంటే చూడండి ఒక్కసారి. ఇక్కడ అబ్జర్వ్ చేసేది ఇక్కడ. ఓకేనా. సో లెట్స్ టేక్ ఇక్కడ ఒక టెలిస్కోప్ అనేది ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్గా ఇలా గీస్తున్నాను. ఓకే. సమ్ టెలిస్కోప్ అనేది ఉంది. సో ఈ టెలిస్కోప్ అనేది ఇక్కడ కొన్ని గ్యాలక్సీస్ ఉన్నాయి. ఓకేనా.
ఇక్కడ గ్యాలాక్సీ అనేది ఉంది. మీరు దాన్ని మాత్రమే కాదు ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా చూస్తున్నారు. బ్లూ కలర్లో ఉన్నవి మరింత డిస్టెన్స్. సో అయితే ఈ బ్లూ కలర్లో లైట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది, అవునా? లైట్ అనేది పాస్ అవుతుంది. అయితే మీరు ఇక్కడ రెడ్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఈ రెడ్కి కాస్త గ్రావిటీ అనేది ఉంటుంది. గ్రావిటేషన్ వలన అది లైట్ అనేది బెండ్ చేస్తుంది. క్లియర్? లైట్ అనేది బెండ్ చేస్తుంది. లైట్ అనేది బెండ్ చేసి తర్వాత మళ్ళీ పంపిస్తుంది అనమాట. రీఫ్రాక్షన్లో చూస్తాం కదా. సో ఈ విధంగా లైట్ అనేది కొన్ని లక్షల సంవత్సరాల కిందట స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనకి ఇది జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనుకుంటే ఇప్పుడు మనం దీన్ని అబ్జర్వ్ చేస్తాము. ఇలాగా బెండింగ్ ఏదైతే వచ్చిందో దాన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాము. గ్రావిటేషనల్ లెన్సింగ్. క్లియర్? గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాము. ఇట్లాగా గ్రావిటీ వలన ఇది బెండ్ అవుతుంది అని మనం చూస్తాము. దీన్నే గ్రావిటేషనల్ లెన్సింగ్ అని అంటాము అన్నమాట. రైట్? సో ఈ విధంగా ఇంత ఇంపార్టెన్స్ అనేది మనకు ఉంది. ఈ గ్రావిటేషనల్ లెన్సింగ్ గురించి మనకి ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీలో కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చూసాను కదమ్మా, ఎక్స్ప్లెయిన్ చేశారు. అతను అప్పుడే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు డిస్టెన్స్లో ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ను కూడాను, ఈ బ్లూ కలర్లో ఉన్న ఆబ్జెక్ట్స్ను కూడా మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము అని చెప్పడం జరిగిందనమాట. క్లియర్? అయితే ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్లో మనం ఇప్పుడు చూస్తే కలర్స్లో రావడం జరిగింది. క్లియర్? కలర్స్లో రావడం జరిగింది. ఎందుకంటే మనం మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇన్స్ట్రుమెంట్స్ చూడడం జరిగింది. అయితే వాటి బట్టి కలర్స్ అనేవి చేంజ్ చేస్తూ చూస్తున్నాం అని చెప్పడం జరిగింది అన్నమాట. రైట్? అయితే ఇప్పుడు ఇక్కడ స్టార్స్ అనేవి ఎలా బర్త్ తీసుకుంటున్నాయో కూడా చెప్పడం జరిగిందమ్మా. స్టార్స్ అనేవి చాలా ప్లేసెస్లో బర్త్ కూడా తీసుకున్నాయి అని చెప్తున్నారు. అండ్ మనకి జనరల్గా చూస్తే అవి కొన్ని రేర్ నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోస్కోపీతో వాటిని అబ్జర్వ్ చేయగలము. స్టార్ ఫార్మేషన్స్ అనేవి అబ్జర్వ్ చేయగలం. స్టార్ ఫార్మేషన్స్ అనేవి చూస్తే అట్లీస్ట్ ఒక 100 లైట్ ఇయర్స్ డయామీటర్స్ అనేవి చూస్తే, న్యూ స్టార్స్ ఫార్మేషన్స్ చూస్తే అవి 100 లైట్ ఇయర్స్ 100 లైట్ ఇయర్స్ అంత క్లౌడ్స్ అనేవి వీటికి ఉండాలి. అట్లా ఉంటే అప్పుడు ఒక ప్లానెట్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ జనరల్గా కూడా మనం ఏం చూస్తాము, డెన్సిటీ ఆఫ్ ఆ క్లౌడ్స్ అనేవి ఎంత ఉంటాయి, 100 ఆటమ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్కి 100 ఆటమ్స్ ఉంటాయి. అలాంటిది చాలా కాన్సన్ట్రేటింగ్గా తయారై మనకి ఎట్లా ఫార్మ్ అవుతుంది, 10 to the power of 22 ఆటమ్స్ పర్ క్యూబిక్ మీటర్. ఎంత డెన్సిటీగా ఫార్మ్ అవ్వాలి. అందుకే తనకి 100 లైట్ ఇయర్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేవి ఉంటే అప్పుడు అది 10 to the power of 22 ఆటమ్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లాగా థిక్గా తయారవుతుంది అని మనం చూస్తాము అన్నమాట. ఓకే? సో ఈ విధంగా మనకి గ్యాలాక్సీస్ అనేవి ఫార్మ్ అయ్యాయి. అయితే కొన్ని స్టార్స్ అనేవి అప్పుడప్పుడు చనిపోవడం జరుగుతుంది అని చెప్తున్నారనమాట. సో స్టార్ అనేది ఏ విధంగా చనిపోతుందో కూడా ఒక్కసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇప్పుడు మనకి ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఒక సదరన్ రింగ్ నెబ్యులా అనే గ్యాలక్సీని చుట్టూ ఉన్న కొన్ని స్టార్స్ డెత్ని అబ్జర్వ్ చేస్తున్నాయి. దాన్నే మనం NGC 3132 అని చూస్తాము. ఓకేనా? సో అయితే ఇవి ప్లానెటరీ నెబ్యులా అని చూస్తాం. ఇక్కడ ఇది ఏ గ్యాలక్సీలో ఉంది, దట్ ఈజ్ ఇన్ క్లస్టర్ ఆఫ్ గ్యాలక్సీని ఏమంటున్నామమ్మా, రైట్, కాన్స్టలేషన్ అని అంటున్నాం. అవునా? కాన్స్టలేషన్ వేలా. ఓకే, కాన్స్టలేషన్ వేలాలో మనం చూస్తాము. ఇది ఎక్కడుంది, 2500 లైట్ ఇయర్స్ ఫ్రమ్ ది ఎర్త్. ఓకే, ఎర్త్ నుంచి 2500 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. ఓకే,
ఓకే 2500 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది అనమాట. అయితే ఇక్కడ జనరల్గా అది మన ప్లానెట్తో ఎటువంటి సంబంధం కూడా లేదు. అయితే ఇదేంటి, అక్కడ ఉన్న కొన్ని ప్లానెట్స్ ఆర్ స్టార్స్ అనేవి డై అవుతున్నాయి. దాన్ని డైయింగ్ స్టార్స్ అని అంటాము. ఓకేనా. సో ఒక స్టార్ అనేది చనిపోవాలి అంటే దానికి కొంత సైజ్ అనేది ఉంటుంది అన్నమాట. క్లియర్. అంటే అట్లీస్ట్ చూస్తే మనం దాని మాస్ అనేది, ఆ స్టార్ యొక్క మాస్ అనేది జనరల్ సన్ కంటే 8 టైమ్స్ మాస్లో ఉండాలి. 0.8 to 8 టైమ్స్ మాస్ ఉంటే అది ఖచ్చితంగా డైయింగ్ స్టార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. క్లియర్. అంటే టైం అవుతున్న కొద్దీ అది చనిపోతుంది. ఓకేనా. అయితే స్టార్స్ డెత్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే సింగిల్ షాట్లో తేలిపోదమ్మా. అది సింగిల్ షాట్ కాకుండా అట్లా కంటిన్యూస్ సిరీస్ కింద అవుతుంది అన్నమాట. అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుంది, ఒక డైయింగ్ స్టార్ అనేది తన ఔటర్ లేయర్ ఏదైతే ఉంటుందో, ఔటర్ లేయర్ ఏదైతే ఉందో అది లేయర్స్లా పంపించుకుంటూ దాన్ని ఎక్స్పాండ్ చేస్తుంది అన్నమాట. సో డైయింగ్ స్టార్ అంటే ఏంటి, మెయిన్ స్టార్స్లో ఫ్యూయల్ అనేది ఉంటుంది. ఏ ఫ్యూయల్ ఉంటుందమ్మా, హీలియం అనే ఫ్యూయల్ ఉంటుంది. అది రప్చర్ అవడంతో లైట్ అనేది ఎమిట్ చేస్తుంది. ఈ హీలియం ఏదైతే ఉందో ఆ హీలియంని ఇవి రిలీజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆ హీలియం ఎప్పుడైతే ఫ్యూయల్ అయిపోతూ వస్తుందో స్టార్ అనేది చనిపోతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టార్ దగ్గర ఉన్న ఔటర్ లేయర్ని ఏం చేస్తుంది, అది ఎక్స్పాండ్ చేస్తుంది. క్లియర్. ఔటర్ లేయర్ని ఎక్స్పాండ్ చేస్తుంది. ఆ తర్వాత తన కోర్ పార్ట్ ఏదైతే ఉందో కోర్ పార్ట్ని కాన్సన్ట్రేషన్ చేస్తుంది. క్లియర్. కోర్ పార్ట్ని కాన్సన్ట్రేషన్ చేస్తుంది. కోర్ పార్ట్ని దగ్గరికి వస్తుంది, ఔటర్ లేయర్ని మాత్రం డిస్టెన్స్లో పంపిస్తుంది. ఓకేనా. దాన్నే ఎక్స్పాండ్ అని అంటాము. అట్లా చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఔటర్ లేయర్ క్రియేట్ చేసి మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తుంది. కోర్ మరింత కాన్సన్ట్రేషన్ అయిపోతుంది అన్నమాట. అంటే ఫ్యూయల్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతూ వస్తుందో అది మరింత కాన్సన్ట్రేషన్గా తయారవుతుంది. లైట్ని ఎమిట్ చేస్తుంది, కాన్సన్ట్రేషన్గా తయారవుతుంది అన్నమాట. అలా కంటిన్యూస్గా అది ఎట్లా తయారవుతుందో చూడండమ్మా. అది అట్ లాస్ట్ చిన్న డాట్ అయిపోతుంది. దాని చుట్టూ మాత్రం ఇంతవరకు రిలీజ్ చేసినవి సర్కిల్స్ అనేవి చూడండి ఇట్లాగా. క్లియర్. ఔటర్ లేయర్స్ అనేవి కూడా అన్నీ కూడా ఇలాగా ఔటర్ లేయర్స్ అలా వెళ్ళిపోతాయి. ఒకప్పుడు పెద్దగా ఉన్న బ్లూ అనేది దీన్ని కోర్ పార్ట్లా చూస్తే సర్కిల్స్లా రిలీజ్ చేసుకుంటూ అది కోర్ పార్ట్ అనేది కాన్సన్ట్రేషన్ అయి చాలా చిన్నది అయిపోతుంది. అండ్ అట్ ద లాస్ట్ అది ఏమైపోతుంది, ఒక వైట్ డ్వార్ఫ్లా తయారవుతుంది. ఆ వైట్ డ్వార్ఫ్లో కూడా ఫ్యూయల్ ఎప్పుడైతే అయిపోతుందో, కూల్ డౌన్ అయిపోతుందో అప్పుడు అది ఒక బ్లాక్ డ్వార్ఫ్లా తయారవుద్ది. ఓకేనా. బ్లాక్ డ్వార్ఫ్లా తయారవుతుంది. ఓకేనా. ఇప్పుడు మన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది వాటిని నీట్గా ఫోటో కూడా తీయడం జరిగింది అని చూస్తాము అన్నమాట. క్లియర్. సో అందుకనే ఈ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అనేది ఇన్ని ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది అని మనం చూస్తాము. క్లియర్. సో ఇప్పుడు మనకి ఈ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది కేవలం ఇదే కాదు, మరొక ఎగ్జో ప్లానెట్ని కూడా చూసింది. సార్ ఏంటది ఎగ్జో ప్లానెట్ అంటే ఏంటి, మన సోలార్ సిస్టమ్ కాకుండా అవుట్ సైడ్ సోలార్ సిస్టమ్ ఒక ప్లానెట్ ఉంటే దాన్ని ఎగ్జో ప్లానెట్ అంటాం. ఆ ఎగ్జో ప్లానెట్ కూడా ఒక స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఓకేనా. ఒక స్టార్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే మీరు చూస్తే ఆ ఎగ్జో ప్లానెట్ ఏంటమ్మా, WASP వాస్ప్ 96b అని చూస్తాము. వాస్ప్ 96b అనేది చూస్తాం. ఇది ఒక ఎగ్జో ప్లానెట్ అన్నమాట. క్లియర్. సో అయితే ఇది ఒక స్టార్ చుట్టూ తిరుగుతుందన్నాను కదా, ఆ స్టార్ పేరు వాస్ప్ 96. ఓకే. స్టార్ పేరు 96. ఆ స్టార్ చుట్టూ తిరిగే ఈ ఎగ్జో ప్లానెట్ అంటే సన్ అనేది స్టారా, సన్ చుట్టూ ఎర్త్ తిరుగుతుందా, అలాగా వాస్ప్ 96 చుట్టూ వాస్ప్ 96b అనే ఎగ్జో ప్లానెట్ తిరుగుతుంది అన్నమాట. క్లియర్. సో దీన్ని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది అని చెప్తున్నారు అనమాట. ఈ స్పెక్ట్రోస్కోపిక్ అబ్జర్వేషన్స్తో జనరల్గా ఏంటి, కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ అనేది ఇక్కడ ఉండొచ్చు ఏమో అని అనుకుంటున్నారు. ఈ
96b మీద కాస్త అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ కనిపించినట్టు, ఒక కొత్త గ్యాస్ ఐటమ్ కనిపించినట్టు వీళ్ళకి అబ్జర్వ్ అయ్యింది అనమాట. క్లియర్? సో ఈ విధంగా మనం చూస్తాము. ఇది లైఫ్ని హోల్డ్ చేస్తుంది. వాటర్ వేపర్ని, హైడ్రోకార్బన్స్ని, మీథేన్స్ని అన్నీ కూడా అక్కడ ఉన్నాయి అని చూస్తుంది. అండ్ ఇదే కాదు, ఎర్త్ దగ్గరలో కాస్త హ్యాబిటబుల్ జోన్స్ అనేవి ఉన్నాయి. ఆ హ్యాబిటబుల్ జోన్స్ అనేవి చూస్తే అక్కడ లైఫ్ ఏదైనా ఉందేమో అని మన వాళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. క్లియర్? హ్యాబిటబుల్ జోన్స్ అంటే విచ్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ లివింగ్ అని చూస్తాము. ఉండడానికి అనువుగా ఎర్త్ లాగా ఉంటే దాన్ని హ్యాబిటబుల్ జోన్ అని అంటాము. ఓకేనా? సో అదమ్మా, ఇవన్నీ కూడా మనకి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ని ఇవి కనిపెట్టింది అని మనం చూస్తాము. క్లియర్? సో ఇది ఆర్టికల్. చూశారు కదమ్మా, మనమంతా కూడా నీట్గా డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఇండియా ర్యాంక్స్ 135 అవుట్ ఆఫ్ 146 కంట్రీస్ అని చూస్తాము. అయితే ఇక్కడ దేని గురించి చెప్తున్నారు? జెండర్ గ్యాప్ ఇండెక్స్, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని అంటాము. అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. ఓకే, సో దీన్ని ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఆ పారామీటర్స్ ఏంటి, క్రైటీరియా ఏంటి అన్నీ కూడా మనం ఒకసారి చూద్దాము. చూడండమ్మా. సో దాన్ని ఏమంటారు? గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని కూడా అంటారు. ఓకే, గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అని అంటారు. దీన్ని ఎవరిస్తారమ్మా? దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఒక బాడీ ఇస్తుంది. మనం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గురించి తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఏంటది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా చాలా ఇంపార్టెంట్. అయితే చూస్తే ఇదేంటిది? ఇది ఒక స్విట్జర్లాండ్కి సంబంధించిన, ఓకే, ఎక్కడ ఇది? స్విట్జర్లాండ్కి సంబంధించిన నాన్ ప్రాఫిట్ బాడీ. ఓకే, నాన్ ప్రాఫిట్ ప్రైవేట్ బాడీ అన్నమాట. అంటే మీకు ఎప్పుడైనా ఇది ఒక యునైటెడ్ నేషన్స్ బాడీ అన్నా ఆర్ ఇంటర్ గవర్నమెంటల్ బాడీ అన్నా అది స్టేట్మెంట్ రాంగ్. వరల్డ్ ఎకనామిక్ ప్రాఫిట్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ బాడీ అన్నమాట. క్లియర్? అయితే మీరు ఇక్కడ చూడండి, ఇది ఎక్కడుంది? స్విట్జర్లాండ్లో ఉంది. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందమ్మా? 1971లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, అయితే స్విట్జర్లాండ్ అథారిటీస్ మాత్రం దీన్ని హై ఇంపార్టెన్స్లో చూస్తారు. దీన్ని ఏమని చెప్తారు? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్. క్లియర్? ఇది ఒక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్లా చూస్తారు ఫర్ పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్. ఫర్ పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్. క్లియర్? పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్ అని మనం చూస్తాము అన్నమాట. రైట్? క్లియర్? పబ్లిక్ ప్రైవేట్ కోఆపరేషన్ అని చూస్తారు. అంటే దీనికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. క్లియర్? అయితే దీని మెయిన్ గోల్స్ ఏంటి అంటే దీన్ని స్టేట్ ఆఫ్ వరల్డ్ అనేది బాగా బిజినెస్ పరంగా పెంచాలి, ఓకేనా, పొలిటికల్ పరంగా పెంచాలి అని తన మిషన్ అన్నమాట. సో చూడండి అమ్మా, ఇది స్విట్జర్లాండ్లో ఉంటుంది అండ్ మెయిన్లీ ఇన్ జెనీవా. స్విట్జర్లాండ్ క్యాపిటల్ జెనీవాలో మనం చూస్తాము. ఓకే, అయితే ఇది దీని మెయిన్ మిషన్స్ గోల్స్ ఏంటో చూద్దాము. చూడడం ఒక్కసారి. సో ద మిషన్ ఫర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చూస్తాము. సో దీని మెయిన్ గోల్స్ ఏంటి అంటే టు ఇంప్రూవ్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ బిజినెస్. ప్రతి కంట్రీ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ అనేవి పెంచుకోవాలి, క్రాస్ కంట్రీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావాలి అని. కేవలం బిజినెస్ గురించి మాత్రమే కాదు, కంట్రీ యొక్క పొలిటికల్ ఇష్యూస్ కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ కంట్రీ యొక్క అకాడమిక్ కొలాబరేషన్స్ కూడా ఇక్కడ జరగడం ఉంటుంది అన్నమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడ కేవలం కంట్రీ హెడ్స్ మాత్రమే కాదు, అదర్ గ్లోబల్ లీడర్స్ కూడా వస్తారు. అదర్ గ్లోబల్ లీడర్స్ అంటే ప్రైవేట్ పర్సన్స్ కూడా వస్తారు. ఇది కేవలం గవర్నమెంట్స్ మాత్రమే కూర్చునే బాడీ కాదు, నార్మల్ ప్రైవేట్ సిటిజన్ కూడా వస్తారు అన్నమాట. సో దిస్ హెల్ప్స్ ఇన్ షేపింగ్ ది గ్లోబల్
ఫోరమ్స్ అండ్ గ్లోబల్ స్పియర్స్. ఇందులోని ఈ ఇష్యూస్లో ఓకేనా గ్లోబల్ స్పియర్ చేంజ్ చేయడానికి బిజినెస్, పొలిటికల్, అకాడమిక్, సో వీటన్నిటిలో కూడా టోటల్ ఒక కొత్త న్యూ ఇన్ఫ్లుయెన్స్ స్పియర్ అనేది పెంచడానికి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో అయితే మీరు ఇక్కడ ఈ రీసెంట్గా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం జనరల్గా చూస్తే మనకి ఇది కొన్ని రిపోర్ట్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ రిపోర్ట్స్ వరకు మనకి చాలా ఇంపార్టెంట్. ఆ రిపోర్ట్స్ ఏంటో రాస్తాను, ఒక్కసారి చూడండి. రిపోర్ట్స్ అవి మనకి చాలా ఇంపార్టెంట్. ఆ రిపోర్ట్స్ ఒకసారి జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం కేవలం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ మాత్రమే కాదు, మరికొన్ని రిపోర్ట్స్ కూడా రిలీజ్ చేస్తుంది. దాన్నే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అని కూడా అంటాము. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్, క్లియర్, ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అంటాం. ఆ తర్వాత గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్, గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ అని మనం చూస్తాం. గ్లోబల్ కాంపిటీటివ్నెస్ రిపోర్ట్ చూస్తాము. అండ్ ఆ తర్వాత గ్లోబల్ ఐటీ రిపోర్ట్ కూడా దీంట్లో చూస్తాము. గ్లోబల్ ఐటీ రిపోర్ట్, క్లియర్, గ్లోబల్ ఐటీ రిపోర్ట్ కూడా చూస్తాం. అండ్ ఆ తర్వాత గ్లోబల్ ఇప్పుడు చూస్తాం కదా జెండర్ గ్యాప్ రిపోర్ట్ చూస్తాము. అండ్ ఇంకా గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ చూస్తాము. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్ చూస్తాము, క్లియర్. అండ్ ఇదే కాదు గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్, గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం రిపోర్ట్. ఈ విధంగా 6 రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ మరికొన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మిషన్ చూసాం అండ్ అది రిలీజ్ చేసే రిపోర్ట్స్ కూడా చూసాం కదా. సో ఈ విధంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుంచి మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది వస్తుంది. సో అయితే ఇప్పుడు ఆ రిపోర్ట్ గురించి చూద్దాం. చూడండమ్మా, టోటల్గా 135 టోటల్గా 146 కంట్రీస్ని రిపోర్ట్ చేస్తే ఇండియా ర్యాంక్ అనేది 135 అనేది వచ్చింది అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి వీటికి 4 ఇండైసెస్ అనేవి ఉంటాయి. సబ్ ఇండైసెస్ అని అంటాము ఆర్ 4 పారామీటర్స్ అని అంటాము. ఆ 4 పారామీటర్స్ ఏంటో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అని చూస్తాము. ఓకే, ఎకనామిక్ పార్టిసిపేషన్ అంటే ఉమెన్ ఎంతమంది పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు అండ్ ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళకి వస్తున్నాయి, క్లియర్. ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎంత ఆపర్చునిటీ వస్తుంది అని చూస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఆ తర్వాత మనం ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, ఉమెన్ ఎంతవరకు ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ అనేది ఫ్రీగా చేయగలుగుతున్నారు. ఓకే, క్లియర్. అంటే ఎటువంటి ఫ్యామిలీ ప్రెషర్ లేకుండా ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయగలుగుతున్నారు. అండ్ ఆ తర్వాత హెల్త్ అండ్ సర్వైవల్ చూస్తాము. హెల్త్ అండ్ సర్వైవల్ చూస్తాము. అండ్ ఆ తర్వాత పొలిటికల్ ఎంపవర్మెంట్ అనేది చూస్తాము. పొలిటికల్ ఎంపవర్మెంట్. ఓకే, సో వీటన్నిటి రిపోర్ట్స్లో కూడా ఇండియా బాగా పర్ఫామ్ చేసింది పొలిటికల్ ఎంపవర్మెంట్. అవుట్ ఆఫ్ 146 కంట్రీస్ మనకి 48th ర్యాంక్ అనేది పొలిటికల్ ఎంపవర్మెంట్లో వచ్చింది. ద వర్స్ట్ అనేది హెల్త్ అండ్ సర్వైవల్, లాస్ట్ మనమే ఉన్నాము, 146 ర్యాంక్ ఉంది. ఓకే, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్లో 107 ర్యాంక్ ఉంది. అండ్ ఎకనామిక్ పార్టిసిపేషన్లో మన ర్యాంక్ 143 ఉంది. సో అలా ఓవరాల్గా మనకి 135 ర్యాంక్ అనేది రావడం జరిగింది అన్నమాట, క్లియర్. సో అయితే చూస్తే ఇక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ వాళ్ళు ఈ డేటా ఇదంతా చూసిన తర్వాత ఏం చెప్తున్నారో చూద్దాం. బట్ ఒక్కసారి ఇది ఎంత ఇంపార్టెంటో చూడమ్మా. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, క్లియర్. ఈ క్రైటీరియా ఇదంతా కూడా జనరల్గా గుర్తుంచుకోండి. ఈ డేటా చూసిన తర్వాత వాళ్ళు స్పెసిఫిక్ టు జనరల్గా చెప్తున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా చూస్తే జెండర్ ప్యారిటీ అనేది రావడానికి, జెండర్ ప్యారిటీ, సార్ ప్యారిటీ అంటే ఏంటి? ప్యారిటీ అంటే ఈక్వాలిటీ. మేల్స్కి ఫీమేల్స్కి ఈక్వాలిటీ స్టేటస్ అనేది ఎప్పుడు వస్తుందట? ఆ జెండర్ ప్యారిటీ రావడానికి అట్లీస్ట్
ఇప్పటి నుంచి కష్టపడితే ఒక 132 ఇయర్స్ అయినా పడుతుంది అని చెప్తున్నారు. అంటే చాలా కంట్రీస్లో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది లేదు అని చెప్తున్నారు అనమాట. క్లియర్? సో ఈ విధంగా మనం చూస్తే టోటల్గా 132 ఇయర్స్ అనేది పడుతుంది. ఓకే, ఇండియా అనేది తన నైబరింగ్ కంట్రీస్ కన్నా వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ మీరు చూసినట్టయితే తనకి 71st ర్యాంక్ వచ్చింది. నేపాల్ మీరు చూసినట్టయితే 96th ర్యాంక్ వచ్చింది. శ్రీలంక మీరు చూసినట్టయితే శ్రీలంకకి 110 వచ్చింది. మాల్దీవ్స్ చూస్తే 117 వచ్చింది. భూటాన్ చూస్తే 126 వచ్చింది. ఓకేనా? సో అయితే ఇరాన్ కూడా 143, పాకిస్తాన్ 145 అండ్ ఆఫ్ఘనిస్తాన్ 146 అన్నమాట. అంటే ఇండియా కన్నా బ్యాక్ ఉన్నవి చూడండి, ఇరాన్ 143, తర్వాత పాకిస్తాన్ 145 అండ్ లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్ దట్ ఈజ్ 146. సో మనకన్నా వీళ్ళు మాత్రమే బ్యాక్గా ఉన్నారు అని చూస్తాము. క్లియర్? లాస్ట్ ఇయర్ చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా మన ర్యాంక్ పెరిగింది. ఎందుకు? 2021లో మన ర్యాంక్ 140 వచ్చింది. ఇప్పుడు 140 నుంచి 5 ర్యాంక్స్ పెరిగి 135కి వెళ్ళడం జరిగింది. సో క్లియర్గా చూసారు కదమ్మా, ఈ ఇండైసెస్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ నెంబర్స్తో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఓవరాల్ ఇండియా స్కోర్ చూస్తే వీటన్నిటిలోని ఎంత వచ్చింది? 0.629 అనేది రావడం జరిగింది. క్లియర్? టోటల్ ఓవరాల్ 0.629 అనేది రావడం జరిగింది. క్లియర్? ఎకనామిక్ పార్టిసిపేషన్ ఆపర్చునిటీస్ వీటన్నిటిలో కూడా ఇండియా బాగానే గ్రో అయ్యింది అని మనం చూస్తాము. అండ్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ వచ్చింది? మనకి హెల్త్ అండ్ సర్వైవల్లో వచ్చింది. కాస్త బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది పొలిటికల్ ఎంపవర్మెంట్ క్రైటీరియాలో ర్యాంక్ 48 అనేది మనకి రావడం జరిగింది. ఓకే, సో చూసారు కదమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. మనం టోటల్గా దీన్ని కవర్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ డేట్కి వెళ్తున్నాం. చూడండమ్మా నెక్స్ట్ ఆర్టికల్కి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, కేరళ మిషన్ టు ప్రొవైడ్ 20 lakh జాబ్స్ అని చూస్తాము. అయితే ఇక్కడ 20 lakh జాబ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారంట. సో అయితే ఇక్కడ మీరు మెయిన్ అబ్జర్వ్ చేయాల్సింది, దీంట్లో ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నేమ్ వాడడం జరిగింది. దాన్నే కుటుంబశ్రీ అని అంటారు. ఏమంటారమ్మా? కుటుంబశ్రీ. ఓకే, ఇది ఎక్కడ మీకు ఇంపార్టెంట్? GS2లో గవర్నెన్స్లో మనకి వస్తుంది. క్లియర్? GS2 గవర్నెన్స్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. ఏంటది? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటాము, SHGs అని అంటాము. సో ఆ SHGస్లో ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. క్లియర్? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని అంటాము. అయితే ఇక్కడ ఒక్కసారి మనం టోటల్గా ఆర్టికల్ ఫస్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే ఏంటో చూసి, ఈ కుటుంబశ్రీ యొక్క ఇంపార్టెన్స్ అనేది చూసి ఆర్టికల్లోకి వెళ్దాము. చూడండమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఏమంటున్నాము? SHG అని అంటున్నాము. SHG అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్. ఓకే, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అని అంటున్నాము. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దీస్ ఆర్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ అని మనం చూస్తాము. ఓకేనా? దీస్ ఆర్ ఇన్ఫార్మల్ అసోసియేషన్స్ ఆర్ గ్రూప్స్ అని చూస్తాం. ఓకే, అయితే ఇక్కడ వీళ్ళ మెయిన్ గోల్ ఏంటి అంటే దే కమ్ టుగెదర్. ఈ ఇన్ఫార్మల్ అసోసియేషన్ దేనికి? దే కమ్ టుగెదర్ టు ఫైండ్ వేస్. దేనికి? టు ఇంప్రూవ్ దేర్ లివింగ్ కండిషన్స్. వాళ్ళ లివింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది అని చూస్తాము. వాళ్ళ లివింగ్ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి ముందుకు వస్తాయి అన్నమాట. ఓకే, మీరు ప్రాపర్గా చూసుకుంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎప్పుడూ కూడా సెల్ఫ్ గవర్న్లా ఉంటాయి. క్లియర్? సెల్ఫ్ గవర్న్లా ఉంటాయి అండ్ అవి పీర్ కంట్రోల్ అయి ఉంటుంది. పీర్ కంట్రోల్డ్ అని చూస్తాము అండ్ ఇన్ఫర్మేషన్ గ్రూప్స్ కింద కూడా చూస్తాం. అయితే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో చాలామంది సిమిలర్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సిమిలర్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. క్లియర్?
సో సిమిలర్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వీళ్ళు రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఆ తర్వాత దే కలెక్టివ్లీ పెర్ఫామ్ ది కామన్ పర్పస్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, సెల్ఫ్ గవర్న్ అంటే వాళ్ళంతటి వాళ్ళే గవర్న్ చేసుకుంటారు. పీర్ కంట్రోల్డ్ అంటే పీర్స్ అంటే ఈక్వల్స్, అంటే ఆ గ్రూప్లో ఉన్న మెంబర్సే ఆ గ్రూప్ని కంట్రోల్ చేస్తారు. అంటే వీళ్ళు సిమిలర్ సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు కాబట్టి కామన్ పర్పస్ గురించి వాళ్ళు ఎక్కువ కష్టపడగలరు అన్నమాట. అయితే చూడండమ్మా, వీళ్ళు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కోవడం జరుగుతుంది. ఏంటి, విలేజెస్లో పవర్టీ కానీ, ఇల్లిటరసీ కానీ, స్కిల్స్ లేకపోవడం కానీ, క్రెడిట్ లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా మనం చూస్తాము. అయితే వాటిలో ప్రకారం ఏం చూస్తాము, ఇవన్నీ ఇష్యూస్ అన్నిటినీ ట్యాకిల్ చేయడానికి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి వస్తాయి. ఓకేనా. సో ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి దే హ్యావ్ బికమ్ వెహికల్ ఆఫ్ చేంజ్ అని చూస్తాము. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేవి వెహికల్ ఆఫ్ చేంజ్ అనేది చూస్తాము అన్నమాట. ఓకే, వెహికల్ ఆఫ్ చేంజ్ ఫర్ బోత్ పోర్ అండ్ మార్జినలైజ్డ్. ఓకే, పూర్ అండ్ మార్జినలైజ్డ్ పీపుల్కి ఇది వెహికల్ ఆఫ్ చేంజ్లా కనిపిస్తుంది. ఫైన్. సో ఈ విధంగా ఇది హెల్ప్ చేస్తుంది అని మనం చూస్తాము అన్నమాట. రైట్. అయితే దీనికి మెయిన్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దేనికి మన చూస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా డ్వాక్రా అని అంటాం కదమ్మా. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా అని అంటామా. సో అలానే మనం జనరల్గా కేరళలో కూడా కుటుంబశ్రీ అని చూస్తాము. సో అది చాలా ఇంపార్టెంట్ కేస్ స్టడీ అన్నమాట. బెస్ట్ సోర్స్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కేస్ స్టడీ ఏంటి అంటే ఆ కుటుంబశ్రీ. ఓకేనా. సో ఇప్పుడు దాని గురించి కాస్త ఇన్ఫర్మేషన్ చూద్దాం. చూడండమ్మా, ఏంటమ్మది, కేరళలో ఉన్న కుటుంబశ్రీ. ఓకేనా. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయిన తర్వాత కేరళలో ఇన్ 1998లో బై సిపిఐఎం గవర్నమెంట్ వాళ్ళు ఈ కుటుంబశ్రీని స్టార్ట్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ కుటుంబశ్రీ వితౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్తో ఉంటుంది. వితౌట్ ఎనీ పొలిటికల్ పార్టీ ఎఫిలియేషన్స్. దీనికి పార్టీ ఎఫిలియేషన్స్ ఏమీ కూడా లేవు. జనరల్ వర్క్ కల్చర్ మాత్రమే చేస్తుంది కుటుంబశ్రీ. ఓకేనా. సిపిఐఎం పార్టీ వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికీ దానికి ఏమాత్రం కూడా లేదు. ఓకేనా. పొలిటికల్ పార్టీ ఫేవర్ కానీ డిస్ఫేవర్ కానీ ఏమీ లేదు. సో దీని మెయిన్ ఎట్లా స్టార్ట్ చేశారు, పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్లో ఇది ఫస్ట్ టైం రావడం జరిగింది. క్లియర్. అంటే సిపిఎం పార్టీ వాళ్ళు ప్రజల గురించే ఒక ప్లాన్ అనేది గీస్తున్నాము అన్న థాట్లో ఇది రావడం జరిగింది అన్నమాట. అండ్ ఆ తర్వాత ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ ప్లాన్ రావాలి, పీపుల్స్ ప్లాన్ రావాలి. అండ్ ఆ ప్లాన్లో కూడా ఉమెన్ సెంట్రల్ రోల్ ప్లే చేయాలి అన్న కాన్సెప్ట్స్తోనే కుటుంబశ్రీ అనేది స్టార్ట్ అయింది. ఓకేనా. వాళ్ళకి ఇవన్నీ కూడా బ్రెయిన్లో ఉన్నాయి. వీటిని సాటిస్ఫై చేసేటట్టు ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావాలి అని అనుకున్నారు. సో వాటంతటికి తగ్గట్టుగా ఏం తీసుకొచ్చారు, కుటుంబశ్రీ అనేది తీసుకొని రావడం జరిగింది అన్నమాట. ఓకే. అయితే దీని గవర్నెన్స్ స్ట్రక్చర్ అనేది చూస్తే ఇది బేసిక్ గ్రౌండ్ లెవెల్లో కూడా పీపుల్ని ఎట్లా రిజువినేట్ చేసి తీసుకొస్తుందో మీకు ఐడియా వస్తుంది అన్నమాట. సో చూడండమ్మా ఒక్కసారి. జనరల్గా గవర్నెన్స్ స్ట్రక్చర్ చూస్తే ఈ కుటుంబశ్రీకి 3 టైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. కుటుంబశ్రీ ఓకే ఏముంటుంది, 3 టైర్ గవర్నెన్స్ స్ట్రక్చర్. ఫస్ట్ టైర్లో చాలా లో లెవెల్ కదా, దాన్ని నైబర్హుడ్ గ్రూప్స్ అని అంటాము. ఓకేనా. నైబర్హుడ్ గ్రూప్స్ అని చూస్తాము. నైబర్హుడ్ గ్రూప్స్ ఉంటాయి. ఈ నైబర్హుడ్ గ్రూప్స్ పైన నెంబర్ ఆఫ్ నైబర్హుడ్ గ్రూప్స్ కలిపి వాళ్ళు ఎవరిని తయారు చేస్తారు, ఏరియా డెవలప్మెంట్
డెవలప్మెంట్ అంటే టోటల్ ఏరియాని డెవలప్ చేయడానికి స్టార్ట్ అయిన సొసైటీస్ అని చూస్తాము. క్లియర్? ఆ ఏరియా డెవలప్మెంట్ సొసైటీస్ పైన హయ్యెస్ట్లో మనకి ఏ బాడీ ఉంటుంది? ఆ తర్వాత మనకి హయ్యెస్ట్లో కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీస్, హోల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీస్, కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీస్ అని మనం చూస్తాము. క్లియర్? సో అయితే లో లెవెల్లో, బేసిక్ లెవెల్లో నైబర్హుడ్ గ్రూప్స్ ఉంటాయి, ఆ తర్వాత ఏరియా డెవలప్మెంట్ సొసైటీస్ అండ్ ఆ తర్వాత కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీస్ అని చూస్తాము. ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా ఫస్ట్ నైబర్హుడ్ గ్రూప్స్ వాళ్ళు ఏరియా డెవలప్మెంట్ సొసైటీస్ వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ ఏరియా డెవలప్మెంట్ సొసైటీస్ వాళ్ళు ఇన్ రిటర్న్ కమ్యూనిటీ డెవలప్మెంట్ సొసైటీస్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కుటుంబశ్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక ఓటు హక్కు అనేది వస్తుంది. వాళ్ళు ఈ విధంగా ఎన్నుకుంటారు. అయితే ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఎవ్రీ 3 ఇయర్స్కి జరుగుతుంది. అండ్ బ్యూటీ ఆఫ్ ఎలక్షన్స్ ఏంటి అంటే మీరు ఒక్కసారి చూస్తే దీంట్లో చాలామంది మెజారిటీ ఉమెన్ ఎవరు ఉంటున్నారు? పవర్టీ పీపులే ఎక్కువ మంది ఉంటున్నారు. సో పవర్టీ పీపుల్కి కాస్త సొసైటల్ పార్టిసిపేషన్ అనేది పెరిగింది. మరొక బ్యూటీ ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు క్లియర్గా దళిత్ అండ్ ఆదివాసీ ఉమెన్, దళిత్ అండ్ ఆదివాసీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఈ ఎలక్షన్స్లో ఏమి ఇవ్వడం జరిగింది? రిజర్వేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, రిజర్వేషన్స్ కూడా ఇస్తున్నారనమాట. ఈ దళిత్ ఆదివాసీ పీపుల్కి రిజర్వేషన్స్ కూడా ఇవ్వడంతో వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది జీరో అవ్వడం లేదు. ఓకేనా? వాళ్ళ రిప్రజెంటేషన్ అనేది జీరో అవ్వడం లేదు. వాళ్ళ పవర్టీ రేషియోస్ అన్నీ కూడా తగ్గడం మనం చూస్తాము. ఓకేనా? సో అయితే ఇక్కడ మెయిన్ దీని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో చూడండి అమ్మా. దీని ఫీచర్స్ చూస్తే ఇది మైక్రో ఎంటర్ప్రైజెస్ అనేది క్రియేట్ చేస్తుంది. మైక్రో ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చిన్న ఎంటర్ప్రైజెస్. ఓకే, అంటే మేకింగ్ యూనిట్స్లా తయారు చేస్తుంది. దాని నుంచి ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. దాంతో వాళ్ళు గ్రో అవుతారు. అండ్ ఇదే కాదు, వాళ్ళు ఎక్కువ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తారు. ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళు పౌల్ట్రీ ఆపర్చునిటీస్ కూడా తీసుకుంటారు. ఈవెన్ డైరీ ఫార్మింగ్ కూడా చేస్తారు. అండ్ ఆ తర్వాత వీళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా చేస్తారు. అండ్ టైలరింగ్ సర్వీసెస్ కూడా చేస్తారు. సో వీళ్ళకి ఇవన్నీ కూడా చిన్న చిన్న యూనిట్స్. దీనికి కావాల్సిన క్రెడిట్ కూడా బ్యాంక్స్ చేత ఇప్పించడం జరుగుతుంది. ఎవరు? గవర్నమెంట్ దగ్గరుంచి వీళ్ళకి క్రెడిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీంతో వీళ్ళు చాలా గ్రేట్ రోల్స్ కూడా అచీవ్ చేయడం జరిగింది. ఫైన్. అయితే మెయిన్ వీళ్ళు ఈ ట్రైనింగ్ కోర్సెస్ అనేవి కాంప్రహెన్సివ్గా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ కోర్స్లో వీళ్ళకి కొన్ని ఎక్స్ట్రా కూడా యాడ్ చేయడం జరిగింది. ఏంటి? దే క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ఉమెన్స్ రైట్స్. ఓకేనా? సో ఉమెన్స్ రైట్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేయడానికి వీళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకేనా? కుటుంబశ్రీ ట్రైనింగ్ కోర్సెస్లో ఇవి నేర్పిస్తారు. ఉమెన్స్ రైట్స్ అవేర్నెస్ చేస్తారు. అండ్ ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రొవిజన్స్ కూడా వీళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఏంటి? ట్రైనింగ్ కోర్సెస్లో ఉమెన్ రైట్స్ ఉంటాయి. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రావిజన్స్. క్లియర్? కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ప్రావిజన్స్ ఉంటాయి. అండ్ ఆ తర్వాత దే ఆఫ్ కోర్స్ ప్రొవైడ్ ట్రైనింగ్ ఇన్ బ్యాంకింగ్. క్లియర్? బ్యాంకింగ్ ప్రాక్టీసెస్. ఓకే, బ్యాంకింగ్ ప్రాక్టీసెస్ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత మైక్రో ఎంటర్ప్రైజెస్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఏ విధంగా స్టార్ట్ చేసి ఏ విధంగా రన్ చేసి వాటిని డెవలప్ చేయాలి అన్న దాని మీద కూడా వీళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇంత గ్రేట్ ట్రైనింగ్ ప్రాసెస్ని, ఇంత గవర్నెన్స్ స్ట్రక్చర్ని పెట్టారు కాబట్టి ఇది ఉమెన్ సోషో ఎకనామిక్ ఎంపవర్మెంట్లో ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అన్నమాట. సార్ అయితే డ్వాక్రా అన్నారు కదా, అండ్ అలానే కేరళలో కుటుంబశ్రీ ఉంది. అయితే వీటికి డిఫరెన్స్ ఏంటి, కుటుంబశ్రీలో ఉన్న ఆ యూనిక్నెస్ ఏంటి అనేది ఒక్కసారి చూడండి అమ్మా.
అదర్ ఎస్హెచ్జి గ్రూప్స్ చూస్తే, వేరే స్టేట్స్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చూస్తే అక్కడ మీకు చాలామంది ఉమెన్ ఉంటారు, ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. బట్ వాళ్ళందరూ కూడా కాస్త బెటర్ ఆఫ్ ఫ్యామిలీస్ నుంచి రావడం జరిగింది. బెటర్ ఆఫ్ ఫ్యామిలీస్, కాస్త వెల్తీ ఫ్యామిలీస్ నుంచి రావడం జరిగింది. వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని డామినేట్ చేస్తున్నారు. ఓకేనా. సో ఎప్పుడైతే అది జరుగుతుందో ఖచ్చితంగా ఒక అన్హెల్దీ హైరార్కీ సిస్టమ్ అనేది ఫాలో అవుతారు. ఒక అన్హెల్దీ హైరార్కీ. ఓకేనా. డామినేషన్ ఎప్పుడు ఉంటుందో హైరార్కియల్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో హైరార్కియల్ స్ట్రక్చర్ ఉంది అంటే ద లాస్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఉమెన్. ఓకే, దళిత్ అండ్ ఆదివాసీ ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ అనేది మిస్ అవుతుంది. క్లియర్. అండ్ ఆ తర్వాత మీరు చూస్తే చాలామంది వేరియస్ రీజన్స్తో వేరే వేరే స్టేట్స్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో నుంచి బయటకు వచ్చేస్తున్నారు. బట్ ఇక్కడ కుటుంబశ్రీ మాత్రం సోషల్లీ రిప్రజెంటేటివ్ లీడర్షిప్ అనేది తెచ్చుకుంది. ఓకేనా. దీని గవర్నెన్స్ స్ట్రక్చర్ కానీ ఎలక్షన్ ప్రాసెస్ కానీ చూస్తే అంతా సెక్యులర్గా, అంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉన్న సెక్యులర్ అని అంటాం. ఎటువంటి డిస్టర్బెన్సెస్ అంటే ఎటువంటి పొలిటికల్ ఎఫిలియేషన్స్ కానీ ఎటువంటి రిలీజియస్ ఎఫిలియేషన్స్ కానీ లేకున్నా సెక్యులర్ కాంపోజిషన్, అంటే వాళ్ళలో పూర్ పీపుల్ ఉంటారు, దళిత్స్ ఉంటారు, ఆదివాసీ ఉంటారు, ఈవెన్ రిచ్ పీపుల్ కూడా ఉంటారు. కానీ ఎవరి డామినేషన్ కూడా ఉండదు, సెక్యులర్ కాంపోజిషన్ కలిగి ఉంటుంది. ఓకేనా. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే దిస్ ఈజ్ మేడ్ ఇన్ కేరళ మోడల్ లాగా ఇది హెల్ప్ చేస్తుంది. మేడ్ ఇన్ కేరళ మోడల్. ఓకే, మేడ్ ఇన్ కేరళ మోడల్ లాగా మనకి ఇది హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఫైన్. సో జెండర్ సెన్సిటివ్ స్పిరిట్ కూడా ఇది పెంచుతుంది. మెయిన్ గోల్ ఏంటి, ఇది జెండర్ సెన్సిటివ్ స్పిరిట్ పెంచడానికి కూడా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఫైన్. సో అయితే ఇక్కడ ఆర్టికల్లో ఏం చూస్తాము, ఆర్టికల్లో కేరళలో 20 lakh జాబ్స్ ఇద్దాము అని అనుకుంటున్నారనమాట. రైట్. ఆ 20 lakh జాబ్స్ అనేవి కేరళ నాలెడ్జ్ ఎకానమీ మిషన్స్ ప్రాజెక్ట్ కింద చూసుకుంటున్నారు. ఓకేనా. సో ఒక్కసారి చూడమ్మా, అదేంటది, కేరళ నాలెడ్జ్ ఎకానమీ మిషన్. క్లియర్. కేరళ నాలెడ్జ్ ఎకానమీ మిషన్ ప్రాజెక్ట్లో భాగంగా 20 lakh జాబ్స్ ఇద్దాము అనుకుంటున్నారు. అంటే 20 lakh ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి కల్పిద్దాము అని అనుకుంటున్నారనమాట. క్లియర్. సో జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుటుంబశ్రీ దగ్గర ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్స్తో ఎన్రోల్మెంట్ అనేది చేసుకుంటే మేము ఐటీఐ సెక్టర్స్తోని చాలా సెక్టర్స్తో మాట్లాడి మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యింది కాబట్టి మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఉన్న జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో దీంట్లో ఈ ఎన్రోల్మెంట్ వీటన్నిటిలో కూడా కుటుంబశ్రీ గ్రూప్స్ని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. క్లియర్. కుటుంబశ్రీ గ్రూప్స్తో ఏది చేసినా కూడా కేరళలో పర్ఫెక్ట్ గ్రాస్ రూట్ ఎన్రోల్మెంట్ అనేది జరుగుతుంది. డోర్ స్టెప్ వర్క్స్ అనేవి కూడా జరుగుతుంది అన్నమాట. వాళ్ళకి కాన్స్టిట్యూషనల్ నాలెడ్జ్ కానీ అండ్ లీగల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. టెక్నికల్ నాలెడ్జ్ కూడా అవసరమైన చోట ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి రిలేషన్స్ అనేవి, వర్క్స్ అనేవి పర్ఫెక్ట్గా జరుగుతాయి అన్నమాట. రైట్. సో ఇదే అమ్మ ఆర్టికల్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం. చూడండి. సో ఇక్కడ చూడండమ్మా, ఆర్టికల్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ఏ మియర్ రబ్బర్ స్టాంప్ అని అంటున్నారు. అంటే మనకి ఇక్కడ చూస్తే ఆర్టికల్ అనేది దేనికి ఇవ్వడం జరిగింది, మనకి రీసెంట్గా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఆర్టికల్ రాసింది పీడిటి ఆచారి గారమ్మ. ఇతను సెక్రటరీ జనరల్ టు ద లోక్సభ అన్నమాట. ఫార్మర్ సెక్రటరీ జనరల్ కాబట్టి ఇతని వ్యూస్ అనేవి, అతను చాలా సంవత్సరాలు లోక్సభని అన్నీ చూశారు అండ్ పాలిటీని దగ్గరుండి చూశారు కాబట్టి ఇతని వ్యూస్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకేనా. ఇది మనకి GS2 పాలిటీలో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే. GS2 పాలిటీకి సంబంధించినంత వరకు ప్రెసిడెంట్ టాపిక్ అనేది ఉంటుంది కాబట్టి ప్రెసిడెంట్ అనేవాడు ఒక రబ్బర్ స్టాంప్. ఓకే. క్రిటికల్లీ కామెంట్ అంటే మీరు ఈ ఆన్సర్ రాయడానికి ఈ ఆర్టికల్ హెల్ప్ చేస్తుంది అన్నమాట. క్లియర్. సో చూడండి అమ్మా, ఆర్టికల్ చూద్దాం నీట్గా.
అయితే ప్రెసిడెంట్ అనే పొజిషన్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాసి ఉన్నది, ఓకేనా. సో అయితే ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఈ ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఫైన్. అయితే దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని జెనిసిస్ అనేది చూస్తే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్, ఓకే. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్ అంటే ఏంటమ్మా, కాన్స్టిట్యూషన్ తయారు చేసే ముందు అసెంబ్లీలో మీట్ వాళ్ళు డిబేట్స్ కూడా చేసుకునేవారనమాట. వాటినే మనం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని అంటాము. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ టైంలోనే వాళ్ళు ఫస్ట్ టైం పెట్టుకోవడం జరిగింది. ఏంటి, ఎటువంటి ప్రెసిడెంట్ మనకి కావాలి, ఓకే, వాట్ కైండ్ ఆఫ్ ప్రెసిడెంట్ మనకి కావాలి, పవర్ఫుల్ ప్రెసిడెంట్ కావాలా, ఆర్ అసలు పవర్ లేకున్నా కేవలం ఒక నామినల్ హెడ్ లాంటి ప్రెసిడెంట్ కావాలా అని, ఓకేనా. వాట్ కైండ్ ఆఫ్ ప్రెసిడెంట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్స్ అనేవి రావడం జరిగింది అన్నమాట. క్లియర్. అయితే ఇక్కడ జనరల్గా చూస్తే ఓకే, ఒక ప్రెసిడెంట్ని ఒక నామినల్ హెడ్గా చూసుకున్నాం అంటే అతను మోరల్ స్టాండింగ్స్ కానీ అవన్నీ కూడా అతను యాక్సెప్ట్ చేస్తారా, పొలిటికల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పొలిటికల్ పీపుల్ వాళ్ళు చెప్పినట్టు అతను వింటారా అని చూస్తాము అన్నమాట. రైట్. అయితే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో దెర్ ఈజ్ వన్ పర్సన్, హిజ్ నేమ్ ఈజ్ కేటీ షా. ఇతను ఏం చెప్పడం జరిగింది, మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అవుతున్నప్పుడు మనకి డైరెక్ట్ ఎలక్షన్తో అయినా, ఓకే, డైరెక్ట్ ఒక ప్రైమ్ మినిస్టర్ని ఎలా ఎన్నుకుంటున్నామో అలానే డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి ప్రెసిడెంట్కి కూడా పెట్టాలి అని కేటీ షా గారు చెప్పడం జరిగింది. ఎందుకు, మీరు ప్రెసిడెంట్ని నెంబర్ 1 పొజిషన్లో ఉంచాలి అనుకున్నప్పుడు అతన్ని డైరెక్ట్ ఎలక్షన్నే పెట్టండి అని చెప్పారు అనమాట. క్లియర్. మీరు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టమంటే నో, దానికి అంబేద్కర్ కానీ చాలామంది ఒప్పుకోలేదు. ఎందుకు అంటే డైరెక్ట్ ఎలక్షన్ అనేది చాలా క్లాషెస్ దారి తీస్తుంది. క్లియర్. ఏంటి, ప్రైమ్ మినిస్టర్ని ప్రజలు ఎన్నుకొని ప్రెసిడెంట్ ప్రజల్ని ఎన్నుకుంటే అప్పుడు ప్రెసిడెంట్కి ప్రైమ్ మినిస్టర్కి డిఫరెన్స్ ఏంటి, ఇద్దరూ కూడా పవర్ఫుల్ అవుతారు కదా, ప్రజలు అనే వాళ్ళకి పవర్ ఉంటుంది కాబట్టి ప్రెసిడెంట్ కూడా ప్రైమ్ మినిస్టర్లా పవర్ఫుల్ అవుతాడు, అప్పుడు వీళ్ళిద్దరికీ క్లాషెస్ వస్తాయి. ఇదొక రీజన్. అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్ అనేవి పెట్టుకుంటే చాలా ఎక్స్పెన్సెస్తో కూడుకునేది కాబట్టి అలాంటివి తీసుకొని రాకూడదు అని అనుకున్నారనమాట. క్లియర్. సో ఈ విధంగా కేటీ షా గారు డైరెక్ట్ ఎలక్షన్ కావాలనుకున్నా కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో డిస్కస్ చేసిన తర్వాత నో, అట్లా తీసుకొని రావద్దు అని అనుకున్నారు. ఫైన్. సో అంతవరకు ఓకే. అండ్ ఆ తర్వాత ఇతను ఏమైంది, వాళ్ళు కన్ఫర్మ్ అయ్యారు. ఏంటి, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఓకే లెట్స్ గో ఫర్ ఇండైరెక్ట్ ఎలక్షన్ అని అనుకున్నారు, ఓకేనా. సో అయితే కేటీ షా గారు కామెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, అయితే ఇండియన్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ఒక గ్రామోఫోన్ లాగా, అంటే ఎవరు చెప్తే వాళ్ళ ఓకే చెప్పేటట్టు, అంటే అతనికి కొత్తగా ఏమీ ఉండదు, ఓకే, గ్రామోఫోన్, ఓకే, అతను కొత్తగా ఏమీ చెప్పేది ఉండదు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తే అది చెప్పాలి కాబట్టి గ్రామోఫోన్ అన్నమాట, అంటే లైక్ స్పీకర్ లాగా అంతే, ఓకే. అంటే బయటికి మాట్లాడితే గట్టిగా అనౌన్స్మెంట్ వస్తుంది కదమ్మా, స్పీకర్ అంటాం, ఆ స్పీకర్ లాగా అనమాట. అంటే ఎస్, అంబేద్కర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది అన్నమాట. మనకి ఎటువంటి ప్రెసిడెంట్ కావాలి అంటే అతను ఒక నామినల్ ఫిగర్ హెడ్ అయితే చాలు, ఓకేనా. అతను ఒక నామినల్ ఫిగర్ హెడ్, ఓకే, అతను ఒక నామినల్ ఫిగర్ హెడ్ అయితే చాలు, అతనికి ఎటువంటి డిస్క్రిషన్ ఉండదు, అండ్ నో డిస్క్రిషన్ అండ్ నో అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అని చెప్పడం జరిగింది. క్లియర్. నో డిస్క్రిషన్, నో అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 53 ప్రకారం చూసుకున్నా కూడా ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ అనేది ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుంది అని చెప్పినప్పటికీ కూడా అక్కడ ప్రెసిడెంట్ అనేవాడు కేవలం ఒక నామినల్ హెడ్ మాత్రమే అని ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది అన్నమాట. క్లియర్. సో అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్పటి నుంచి చూసుకున్నాం, కేవలం మనకి రిపబ్లిక్ అనేది కావాలి. రిపబ్లిక్ అంటే ఏంటి, పొలిటికల్ హెడ్ ఆఫ్ ది స్టేట్, ఓకే, హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేవాళ్ళు ఎలక్టెడ్ అయి ఉండాలి. సో ఇక్కడ హెడ్ ఆఫ్ ది స్టేట్ అనేవాళ్ళు ప్రెసిడెంట్ కాబట్టి ఎలక్ట్ అవుతున్నారు, బట్ డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇండైరెక్ట్ ఎలక్షన్ అని మనం చూస్తాము. ఓకే. సో చూడమ్మా,
ఇఫ్ యూ చెక్ ఎలక్షన్ మెథడ్ ఆర్టికల్ 54 దీని గురించి చెప్పడం జరిగింది. ఆర్టికల్ 54లో దే డిస్కస్డ్ అబౌట్ ది ఎలక్టోరల్ కాలేజ్. ఓకే, ఎలక్టోరల్ కాలేజ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అంటే దిస్ ఈజ్ ఏ స్పెషల్ బాడీ అన్నమాట. దేని గురించి? ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి. దీంట్లో ఎవరెవరమ్మా పార్టిసిపేట్ చేస్తారు? దోస్ ఆర్ ఎలక్టెడ్ ఎంపీస్ ఆఫ్ బోత్ లోక్సభ ప్లస్ రాజ్యసభ. లోక్సభ రాజ్యసభ నుంచి ఎలక్టెడ్ ఎంపీస్ పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఆ తర్వాత ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్ చూస్తాము. అండ్ ఆ తర్వాత ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఢిల్లీ అండ్ పుడుచ్చేరి అసెంబ్లీ. ఓకే, ఈ రెండు యూనియన్ టెరిటరీస్ కాబట్టి స్పెషల్గా చెప్పడం జరిగింది. వీళ్ళకి మాత్రమే ఈ కెపాసిటీ అనేది ఉంటుంది. మిగిలిన యూనియన్ టెరిటరీస్లో అసెంబ్లీ అనేది లేదు కాబట్టి వాళ్ళు రాలేరు. సో అయితే ఒక్కసారి చూడమ్మా, ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే అనేది ఉంటుంది. ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే చూస్తే టోటల్ పాపులేషన్ ప్రకారం బై వాళ్ళ స్టేట్లో ఎన్ని కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నారు అంటే నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్. టోటల్ పాపులేషన్ బై నెంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఇంటూ 1/1000 అనేది చూస్తాం. సో ఇలా ఏదైతే వస్తుందో ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యే అనేది ఉంటుంది. సో అయితే దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? ప్రతి స్టేట్లో ఉన్న ఎమ్మెల్యే కూడా ఓట్ వాల్యూ ఆఫ్ తమిళనాడు ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఈక్వల్ టు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఈక్వల్ టు తెలంగాణ ఎమ్మెల్యే. ఓకే, తెలంగాణ క్లియర్. సో అయితే స్టేట్స్కి ఓట్ వాల్యూస్ డిఫరెన్స్ అవుతున్నాయి. సో అలానే ఒక ఎంపీ ఓట్ వాల్యూ కూడా ఉంటుంది. ఎంపీ ఓట్ వాల్యూ ఏముండదమ్మా, ఓవరాల్ ఓట్స్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్, ఓట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యేస్ బై నెంబర్ ఆఫ్ ఎంపీస్ అని చూస్తాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ వాల్యూ ఆఫ్ ఎమ్మెల్యేస్ చూస్తామా, ఆ టోటల్ బై నెంబర్ ఆఫ్ ఎంపీస్ చూస్తే ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ వస్తుంది. సో వీళ్ళిద్దరూ ఎలక్ట్ చేస్తారు ప్రెసిడెంట్ని అని మనం చూస్తాము అన్నమాట. సో అయితే ఈ క్రూషియల్ ఫిగర్ ఏంటి, అతనికి స్టేట్ సపోర్ట్స్ కూడా ఉండాలి. ఓకే, స్టేట్ సపోర్ట్ కూడా ఉండాలి అని చూస్తాము. అతను ఇట్లాగా ఎంపీ ఎమ్మెల్యే ఓటు వేస్తే గెలుస్తాడు అన్నమాట. క్లియర్. అయితే ఇతను కేవలం పొలిటికల్ స్టాంపా అంటే అతనికి కొన్ని రోల్స్ అనేవి ఉన్నాయి. అది ఏ విధంగా ఉన్నాయో చూడండమ్మా. సో ఇండియా మొత్తం రిప్రజెంట్ చేస్తున్న ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరూ ఓట్లు అనేవి వేస్తున్నారు. సో అలాంటప్పుడు ఒక ప్రెసిడెంట్ని ఒక రబ్బర్ స్టాంప్లా ఎట్లా కన్సిడర్ చేస్తారు అని కూడా మనం చూస్తాము. ఓకే, అర్థమవుతుంది కదమ్మా. సో అంత రిప్రజెంటేషన్ ఉన్న ప్రెసిడెంట్ని మనం ఎన్నో రబ్బర్ స్టాంప్ అనే అనుకోవాలి అని చెప్తున్నారనమాట. క్లియర్. అట్లా ఉంచితే అతని స్టేచర్ అనేది తగ్గిపోతుంది అని మనం చూస్తాము. ఓకేనా. సో ఇతను ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ని తన ఎక్సర్సైజ్ కంట్రోల్ చేయడమే కాదు, హీ కెన్ డిస్అగ్రీ విత్ ది డెసిషన్ అని కూడా చూస్తాము. ఇతనికి పవర్స్ కూడా ఉంటాయి. హీ కెన్ డిస్అగ్రీ విత్ ది డెసిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇచ్చిన ఏదైనా డెసిషన్ని ఇతను డిసగ్రీ చేయగలరు అండ్ వాళ్ళని కాషన్ కూడా చేయగలరు. ఓకేనా, కాషన్ కూడా చేయగలరు అండ్ కావాలి అంటే వాళ్ళకి కౌన్సిల్ కూడా ఇవ్వగలరు అని చూస్తాం. సో ఇది ఎట్లా చూస్తాం, మీరు ఒకసారి చూశారు అంటే మనకి ఏదైనా బిల్ ఫస్ట్ లోక్సభ కానీ రాజ్యసభ పాస్ అవుతుంది, ఆ తర్వాత రాజ్యసభకు వెళ్తుంది అండ్ ఆ తర్వాత ప్రెసిడెంట్ సంతకానికి వెళ్తుంది. సో ప్రెసిడెంట్కి ఇక్కడ ఏ ఆప్షన్స్ ఉంటాయి? 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, హీ హ్యాస్ టు అసెంట్. ఓకేనా, ఆ బిల్ని యాక్సెప్ట్ చేస్తే అది యాక్ట్ అవుతుంది. రెండవది అతను అబ్జల్యూట్ వీటో. ఓకే, అంటే ఏంటి, వీటో కింద ఏ డెసిషన్ కూడా చెప్పకన్నా సంతకం పెట్టకన్నా పక్కన ఉంచేయగలరు. అండ్ ఆ తర్వాత అబ్జల్యూట్ వీటో అంటాం. అండ్ ఆ తర్వాత హీ కెన్ రిటర్న్ ద బిల్ని రిటర్న్ కూడా చేయగలరు. ఓకే, హౌస్కి రిటర్న్ కూడా చేయగలరు. ఒకవేళ లోక్సభ రాజ్యసభ సెకండ్ టైం మళ్ళీ పంపిస్తే
ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ టు గివ్ హిజ్ అసెంట్ అని చూస్తాం. సో ఫస్ట్ టైం పంపిస్తున్నారు అంటే అతను ఒక రబ్బర్ స్టాంప్ ఎట్లా అవుతారు అని ఆథర్ చెప్తున్నారు అనమాట. సో అతను చాలా జాగ్రత్తగా ఒకవేళ కాన్స్టిట్యూషన్కి ఏదైనా ఆపోజిట్గా ఉంది అంటే దాన్ని అతను యాక్సెప్ట్ చేయడం లేదు అని మనం చూస్తాము అనమాట. సో క్లియర్. సో ఈ విధంగా మనం చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ డేస్లో ప్రెసిడెంట్స్ వాళ్ళని చూస్తే వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏం చెప్తే అది చేసేవారు, బట్ కాన్స్టిట్యూషన్కి ఆపోజిట్గా వెళ్తే మాత్రం వాళ్ళు చేసేవారు కాదు. ఓకేనా. సో ప్రెసిడెంట్ అనేవాడు ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ని ప్రిజర్వ్ చేయాలి, కాన్స్టిట్యూషన్ని ప్రిజర్వ్ చేయాలి. ప్రెసిడెంట్ అనేవాడు కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రెసిడెంట్ అనేవాళ్ళు కాన్స్టిట్యూషన్ని డిఫెండ్ కూడా చెయ్యాలి అని చూస్తాము అన్నమాట. ఓకే. సో ప్రజల యొక్క రైట్స్ అండ్ లిబర్టీస్ ఆఫ్ సిటిజన్స్ అనేవి ఈ కాన్స్టిట్యూషన్ నుంచే వస్తాయి కాబట్టి కాన్స్టిట్యూషన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ మీద ఉంటుంది అని చూస్తాము అన్నమాట. క్లియర్. సో ఇనీషియల్ డేస్లో లైక్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కానీ ఫస్ట్ ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది ప్రెసిడెంట్ మీద, ఒక ప్రెసిడెంట్ ఆ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద చూపించే వాళ్ళు అని చూస్తాము అన్నమాట. సో అయితే ప్రెసిడెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేసుకొని వెళ్తున్నారు, బట్ స్టార్టింగ్ డేస్లో అలా ఉండేది కాదు అని చూసేవాళ్ళం అనమాట. అంటే అప్పుడు అలా ఉన్నారు అంటే ఇప్పుడు కూడా అలా కావాలి అంటే ఉండొచ్చు అని మనం చూస్తాం, అవునా. బట్ ఇప్పుడు అలా ఉండడం లేదు. సో అదే ఇష్యూ వస్తుంది. సో ప్రెసిడెంట్ అనేవాళ్ళు మియర్ రబ్బర్ స్టాంప్ కాకుండా కేవలం ఒక నామినల్ హెడ్ మాత్రమే కాకుండా కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తూ ప్రజల రైట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ మాత్రం బెనిఫిట్ అయినా ఉంటుంది అని చెప్తున్నారనమాట. క్లియర్. ఇది ఆర్టికల్ అమ్మ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో చూసారు కదా. సో మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది అనమాట. క్లియర్. నీట్గా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా కవర్ చేయడం రైట్. సో ప్రతి ఆర్టికల్ వెనకతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుందమ్మా. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాము. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అండ్ డూ కామెంట్ ఆల్సో. క్లాసెస్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ చేస్తే అది మాకు మరింత రిజర్వేషన్ అనేది ఇస్తుంది అనమాట. ఓకే. థ్యాంక్ యూ. మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ స్టార్ట్ చేస్తున్నాం. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి యూపీఎస్సీ ఇన్ఫినిటీ స్టార్ట్ చేస్తున్నాం. ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఎప్పుడు? వీకెండ్స్లో. క్లియర్. సో వీకెండ్స్లో మనం ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు మండే టు ఫ్రైడే మీరు బిజీగా ఉంటారు, సాటర్డే సండే ఇవి కంప్లీట్ చేస్తారు అనమాట. రైట్. సో మీ గురించి డెడికేటెడ్గా మనం కొత్త బ్యాచెస్ అనేవి 1 ఆగస్ట్ నుంచి లాంచ్ చేస్తున్నాము. 1 ఆగస్ట్ నుంచి. సో ఫీజు వచ్చేసి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మనం క్లియర్ చేస్తారు. క్లియర్. అండ్ జనరల్ స్టడీస్ చూడండి, బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, సీసెట్ కవర్ అవుతుంది, టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతుంది, డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా కంప్లీట్గా క్లియర్ అవుతుంది అనమాట. క్లియర్. లేదు అంటే డైలీ ఆన్సర్ రైటింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది 20,000 రూపీస్ వర్త్ కోర్స్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ చూడండి, కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ ఆర్బీఐ గ్రేడ్ బి, ఐబీపీఎస్ కూడా మీకు కవర్ అవుతుంది. క్లియర్. సో ఈ విధంగా మీరు చూసుకుంటే టోటల్గా కాంప్రహెన్సివ్గా మీకు అన్నీ కూడా కవర్ అవుతాయమ్మా. సో దిస్ ఈజ్ ద హై టైం. మీ యాస్పిరేషన్ గోల్స్ ఏవైతే ఉండి బట్ బికాజ్ ఆఫ్ కొన్ని కండిషన్స్ వలన మీరు వేరే ఫీల్డ్కి వెళ్ళాలి వచ్చిందో మళ్ళీ ఇప్పుడు ఈ గోల్ అనేది పర్స్యూ చేయడానికి మీకు ఇది ఇంపార్టెంట్ టైం అమ్మా. క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీకు కోర్సెస్ అన్నీ కూడా టోటల్గా కవర్ అవుతాయి. నో నీడ్ టు వరీ. సో వెంటనే ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయొచ్చు మీరు అండ్ సబ్స్క్రిప్షన్ అనేది చేయొచ్చమ్మా. కేవలం వర్కింగ్ ప్రొఫెషనల్స్కే కాదమ్మా, ఫర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనం కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్ట్ 1 నుంచి ఇక్కడ మనం డెడికేటెడ్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో ఎసెన్షియల్ స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. లైక్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్ అండ్ ఆర్ట్ ఆఫ్ రివిజన్ మనకి ఉంటుంది. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్
మనకి ఇక్కడ ఎన్సీఆర్టీస్ నుంచి కవర్ అవుతుంది, టెస్ట్ మాడ్యూల్స్ కవర్ అవుతుంది, డిస్కషన్స్ ఇంపార్టెంట్ ఇష్యూస్ అనేవి జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ అండ్ సో దాంతో మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్ అన్నీ కూడా మీకు ఉంటుంది అనమాట. సెకండ్ ఇయర్ చూడండి ఆప్షనల్ ప్లస్ సీసాట్ కవర్ అవుతుంది. థర్డ్ ఇయర్లో మీరు రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవుతారు. క్లియర్? సో అండర్ ది లీడర్షిప్ ఆఫ్ గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ మనకి టోటల్గా ఇది కంప్లీట్ అవుతుంది అనమాట. చూడమ్మా, ఇనాగరల్ ఫీజు కింద కేవలం 3000 రూపీస్ మాత్రమే పెట్టడం జరిగింది. 3 ఇయర్స్ కూడా మీరు మంత్లీ 3000 పెట్టి మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. క్లియర్? లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి దిస్ ఈస్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్ దిస్.